హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనం 20th ఫిబ్రవరి యొక్క డీటెయిల్ హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. సో గైస్, దోస్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ క్లాసెస్, వెరీ 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 హార్టీ వెల్కమ్. సో ఈరోజు మనం కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు అద్భుతమైన కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి, అలాగే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా మనం అందించే ఒక బ్యూటిఫుల్ కోర్సెస్ గురించి తెలుసుకుందాము. లెట్ us ప్లాన్ ద సెషన్ ఇన్ ఎ ప్లాన్డ్ మేనర్ అన్న. సో ఫస్ట్ 5 minutes మనం ఒక కోర్స్ ప్రివ్యూ ఉంటుంది, తర్వాత మోటివేషన్ కోడ్తో స్టార్ట్ చేస్తాం, తర్వాత హిందూ న్యూస్ అనాలిసిస్ చేస్తాం. సో అలాగే లాస్ట్ సెషన్లో చెప్పిన ఒక క్వశ్చన్కైనా ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే టుడేస్ క్వశ్చన్, సో ఈ రోజుకైనా ఒక క్వశ్చన్ అనేది ప్రొవైడ్ చేస్తాను, తర్వాత రివిజన్ అనేది చేస్తాను. సో ఇది ఈ రోజు యొక్క సెక్షన్ యొక్క ఫ్లోన్ అన్న. సో మనం నేర్చుకునే పద్ధతులు ఏంటంటే ఒక ప్లాన్డ్ అండ్ ప్రొఫార్మాతో పాటు రెగ్యులర్గా అనేది నేర్చుకుంటూ ఉంటాం. సో చూడండి, అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ నాన్న. ఎవరైతే కరెంట్ అఫైర్స్ కష్టంగా ఉంది సార్, కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉంది సార్, సో కంటెంట్ మాకు మిస్ అవుతుంది సార్, ఎంసీక్యూస్ సార్, ఒకవైపు ప్రిలిమ్స్ ఎగ్జామ్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒకవైపు ఒక్కొక్క కరెంట్ అఫైర్స్ కంటెంట్స్ నేర్చుకుంటూ, సో అలాగే అన్నీ నేర్చుకుంటూ ఎంసీక్యూస్ ద్వారా మీరు కోర్స్ కావాలి అనుకుంటున్నారంటే మీకైనా రైట్ ప్లాట్ఫామ్, రైట్ ప్లేస్ ఇక్కడే ఉందండి. మీకోసం రెగ్యులర్గా నేనే మీకు ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అందిస్తూ ఉంటాను. డైలీ మనం చూస్తూ ఉండొచ్చు. సో ఈ యొక్క కోర్స్ యొక్క ఆఫర్ అనేది మీకు ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. 6,000 రూపీస్ కాస్ట్ చేసే కోర్స్ మీకు 5,000 రూపీస్కే మనం అందుబాటులో చేస్తున్నాం. కాబట్టి మీరు మాత్రమే కాకుండా మీ సర్కిల్లో ఎవరైనా ఉన్నా కానీ వారు బెనిఫిట్ పొందేలా ఈ యొక్క కోర్స్ గురించి తెలియజేయచ్చండి. సో అలాగే త్వరపడండి, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఓన్లీ. అలాగే చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఐఏఎస్ డ్రీమ్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరైతే ఐఏఎస్ డ్రీమ్తో, యూపీఎస్సీ డ్రీమ్తో పరిగెడుతున్నారో వారికైనా రైట్ అండ్ బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు మీ ముందుందండి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది లైవ్ మరియు రికార్డెడ్ కోర్సెస్ అనేది మీకు 48,000 రూపీస్కే మనం అందిస్తూ ఉన్నాము. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది మేమే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఎంత పకడ్బందీగా ఎంత ఛార్జ్ చేస్తాం ప్రతి ఒక్కటి మీకు చెప్తున్నాం. క్వాలిటీ అనేది ఇక్కడే మనం యూట్యూబ్లో మనం అందిస్తున్న ఫ్రీ కోర్సెస్ ద్వారానే మీకు అర్థమవుతుంది. సో క్వాలిటీ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, డీటెయిలింగ్ ఎలా ఉంటుంది, సిలబస్ కంప్లీషన్ కూడా అంతే కరెక్ట్గా ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన ఈ కోర్స్ అనేది మీకు 17,000 రూపీస్ డిస్కౌంట్లో ఉంది. కాబట్టి 28th ఫిబ్రవరి వరకు మాత్రమే ఈ కోర్సెస్ వ్యాలిడ్లో ఉంటుంది. కాబట్టి కైండ్లీ గైస్, సో లిమిటెడ్ టైం ఉంది, త్వరపడండి. మీ సర్కిల్లో ఎవరన్నా ఉన్నా కానీ పుష్ చేయండి. సో ఓకే గైస్, సో మీరు నెక్స్ట్ అలాగే సార్ నాకు ఆఫ్లైన్ క్లాస్ ఎన్విరాన్మెంట్ చదవాలంది, ఆన్లైన్ అంటే ఇంట్లో చదవలేకపోతున్నాను సార్, క్లాస్ ఎన్విరాన్మెంట్ ఉంటే నాకు ఇంకా డిసిప్లిన్గా చదువుతుంటాను సార్ అనుకుంటున్నారా? మీకోసం మనం ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నామండి. వైజాగ్ మరియు హైదరాబాద్లో మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది నడుస్తూ ఉన్నాయి. సో మీరు రావచ్చు, ఫ్రీ డెమో క్లాసెస్ విజిట్ చేయొచ్చు. సురేష్ సార్ కూడా ఉంటారు, నేను కూడా మీకోసం అక్కడే అవైలబుల్లో ఉంటాను. సో యూ కెన్ ఆస్క్ డౌట్స్, యూ కెన్ ఇంటరాక్ట్, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. 3 days ఫ్రీ డెమో క్లాస్ వినండి. తరువాత మీకు కోర్సెస్ నచ్చితే, క్లాసెస్ నచ్చితే తరువాతనే మీరు మన యొక్క క్లాస్లో ఎలాంటి ఒక ప్లాట్ఫామ్లో మీరు జాయిన్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ని, మీ డ్రీమ్ని అనేది మీరు నిజం చేసుకోవచ్చు నాన్న. సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అందుబాటులో ఉండాలి అనే దానికోసమే మనం జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 58,000 రూపీస్కి ఇండియాలో ఎక్కడా కూడా ఇవ్వనటువంటి విధంగా మనం లీస్ట్ కాస్ట్కి క్వాలిటీ, హై క్వాలిటీ విత్ ఆన్లైన్ యాక్సెస్తో పాటు అందిస్తూ ఉన్నాం. అలాగే స్టూడెంట్స్ కోసం మనం ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా అందిస్తూ ఉన్నాం. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ అండి. సో మీ ఇంట్రెస్ట్ ఉందంటే వచ్చి చూసే జాయిన్ అవ్వండి, ఓకేనా? అలాగే చూడండి, యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా అందిస్తూ ఉన్నాం. 22,000 రూపీస్ కాస్ట్కి మనం ఏంటంటే, సో ఆప్షనల్స్ అనేది పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ ఇవన్నీ కూడా అద్భుతంగా అనేది అందిస్తూ ఉన్నాం. మీరు కూడా వీటిలో ఏవైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్నాయంటే ఆప్షనల్స్ యూ కెన్ పర్చేస్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్ నాన్న. అలాగే చూడండి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ చూడండి, చాలామంది ఏంటంటే ప్రారంభ దశలో ఉంటున్నప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను, ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, నేను అలాగే ఇంకొక ఇంటర్ నుంచి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, ఇలా చాలా కళలతో ప్రారంభం చేస్తుంటాను. నేను జాబ్ జాయిన్ అయ్యాను బట్ ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లా, ఏం సిలబస్ తెలియట్లా, ఏం చదవాలో తెలియట్లా అని భయపడుతున్న వారందరికీ కూడా అద్భుతమైన అవకాశం మీ కళ్ళ ముందరే ఉందండి. 10,000 రూపీస్ కాస్ట్ చేసే మన యొక్క
ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మీకు అద్భుతంగా ఎన్సీఆర్టీ సంబంధితమైన టాపిక్స్ అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా డీటెయిల్గా అనేది నేర్పించే విధంగా అనేది అందుబాటులో చేస్తున్నాం. యూ క్యాన్ యూటిలైజ్ ద కోర్స్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్ అన్న. ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది 28 ఫిబ్రవరికి మాత్రమే, అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఇది. సో ఇవ్వండి ఈరోజు యొక్క అద్భుతమైన కోర్స్. అలాగే మనము కంటెంట్లోకి వెళ్తాం. సో మనము రోజు కూడా ఒక అద్భుతమైన కంటెంట్స్ అనేది చూస్తున్నాం. అందులో భాగంగా సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక మంచి కోట్తో స్టార్ట్ చేద్దాం నాన్న. బ్రూస్లీ ఒకప్పుడు ఒక విషయం చెప్పారు నాన్న, ఎప్పుడు కూడా మీ గురించి మీరు నెగటివ్గా మాట్లాడుకోవడం, జోక్గా కూడా చేయకండి. మీ గురించి మీరు ఎప్పుడు కూడా తక్కువగా చేసుకోకండి. ఎందుకంటే మీ మాట విధానం, మీరు మాట్లాడే మాట, మీరు చేసే విషయాలు అనేది మీ యొక్క ప్రవర్తనలో అనేది ప్రతిబింబిస్తుందండి. అంటే ఒక మాట చెప్పేటప్పుడు మిమ్మల్ని మీరు పాజిటివ్ చేసుకుంటూ చెప్తున్నప్పుడు, మిమ్మల్ని మీరు గొప్పగా చెప్పుకుంటూ చెప్తున్నప్పుడు, మిమ్మల్ని మీరు పాజిటివ్గానే హోల్డ్ చేసుకున్నప్పుడు మీ యొక్క క్యారెక్టరైజేషన్ కానీ, మీ యొక్క బిహేవియర్ కానీ, మీ యొక్క విల్ పవర్ కూడా పెరుగుతుంది. సో మీ యొక్క క్యారెక్టరైజేషన్ అనేది మీరు చెప్పే మాటల్లో ఉంటుందన్న. మీరు మాట్లాడే విధానాన్ని ప్రతి క్షణం మార్చుకుంటూ ఇంకా మెరుగుపరుచుకుంటూ ఉంటున్నప్పుడు మీ జీవితంలో మీ యొక్క క్యారెక్టరైజేషన్ కానీ, మీ యొక్క ఎబిలిటీ కానీ, మీ యొక్క విల్ పవర్. చాలామంది యూపీఎస్సీ ఫీల్డ్లో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఇది ఫేస్ చేస్తుంటారు. నువ్వేం చేస్తావు, నువ్వేం చేయలేవు అని తక్కువ అంచనా వేస్తూ చెప్తుంటారు. సో మిగతా వాళ్ళ మాటలు విని మీరు కూడా తక్కువ అయిపోతుంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. వెన్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ దెన్ ద సక్సెస్ విల్ కమ్ యువర్ వే. సో అలాగే చూడండి, ఈరోజు యొక్క నిన్న లాస్ట్ సెషన్లో అడిగిన ఎంసీక్యూస్ నుంచి మనము క్వశ్చన్స్ చూస్తున్నాం. సో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ నుంచి మనం ఎంసీక్యూస్ అనేది చూస్తున్నాం కాబట్టి సో అందులో భాగంగానే ఈ యొక్క టాపిక్ అనేది చూస్తున్నాం. సో చూడండి, ఇక్కడ రోడోడెండ్రాన్స్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అనేది అడిగారు. సో ఇక్కడ చూడండి, రోడోడెండ్రాన్స్ ఆర్ ఇండికేటర్ స్పీసీస్ యాజ్ ఫార్ యాజ్ క్లైమేట్ చేంజ్ ఈజ్ కన్సర్న్. వీటికి సంబంధించిన టాపిక్ అంతా కూడా నిన్న హిందూ న్యూస్ అనాలిసిస్లో చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అ స్ట్రేట్ ట్రీ ఆఫ్ ఉత్తరాఖండ్. సో తర్వాత చూడండి, రోడోడెండ్రాన్స్ ఆర్ ఎవర్ గ్రీన్ బట్ సమ్ ఆర్ డెసిడియస్. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అండి. సో చూడండి, రోడోడెండ్రాన్స్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి, అవి ఎవర్ గ్రీన్గాను ఉంటాయి, అలాగే డెసిడియస్గాను ఉంటాయి. సో అందువల్ల ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ రైట్ కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ రైట్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు నిన్నే చెప్పాను, రోడోడెండ్రాన్ అనేది క్లైమేట్ సెన్సిటివ్, అంటే క్లైమేట్ చేంజ్ జరుగుతున్నప్పుడు అవి చాలా వరకు ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటాయి. సో అందువల్ల క్లైమేట్ చేంజ్ని ఇండికేట్ చేసి చూపిస్తుంది కాబట్టి ఇండికేటర్ స్పీసీస్గా అంటాం. ఇది స్టేట్ ట్రీగా ఉత్తరాఖండ్లో అనౌన్స్ చేయడం జరిగింది. సో అందువల్ల అన్ని స్టేట్మెంట్స్ అనేది రైట్ ఆన్సర్ అన్న. ముఖ్యంగా చూడండి, ఉత్తరాఖండ్లో ఫూల్ సంక్రాంతి అనేది కూడా సెలబ్రేట్ చేస్తారు, మనం లాస్ట్ క్లాస్లోనే చూసాము. సో అందుకేనండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దామా? సో ఈరోజు యొక్క అద్భుతమైన కంటెంట్ అన్న. సో ఈరోజు న్యూ కంటెంట్స్ కొన్ని ఉన్నాయి. లెట్ మీ హ్యావ్ ఎ బ్రీఫ్ ఆఫ్ ద కంటెంట్. సో సికిల్ సెల్ గురించి ఒక ఆర్టికల్ ఉంది, అండర్ వాటర్ నాయిస్ ఎమిషన్. ఇది నిన్నటి ఆర్టికల్, బట్ టుడే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అందువల్ల యాడ్ చేశాను. తర్వాత చూశారు అంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ పొలిటీషియన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ద ఎఫర్ట్ టు గో గ్రీన్. సో ఇవండి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నవి. సో వాటి గురించి అంతా కూడా మనం డీటెయిల్గా అనేది డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి ఆర్టికల్ గురించి చూస్తాం. సో ఇది అన్నిటికన్నా కానీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్. ఇది ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్. ఓకేనా? సో హెల్త్ రిలేటెడ్ అలాగే గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఇనిషియేటివ్స్లో ఒక ఆర్టికల్. అలాగే చెప్పాలి అంటే ఇదేంటే హెల్త్ అనేది సోషల్ ఇష్యూస్. ఓకేనా? సమాజంలో ఉన్న జీఎస్ పేపర్ 3లో. ఓకేనా? జీఎస్ పేపర్ 3లో ఏంటంటే సోషల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సమాజంలో ఉంటున్న హెల్త్ ఇష్యూస్ ఏవేవి ఉన్నాయి, వాటి వల్ల వస్తున్న సమస్యలు ఏంటి, వాటిని అరికట్టడానికి గవర్నమెంట్ తీసుకున్న అడుగుజాడలు ఏంటి అనేది మనము చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు చూడబోయేది సిక్కల్ సెల్ అనీమియా. సో అనీమియా అనేది ఒక రకమైన జబ్బు. మన ఇండియాలో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. సో అందులో ఇది సిక్కల్ సెల్ అనీమియా. ఈ సిక్కల్ సెల్ అనీమియా గురించి మనం ఓవరాల్గా అనేది వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది మనం తెలుసుకోబోతున్నాము. మీ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్లో మీకు డైరెక్ట్గా అనేది ఈ యొక్క పాయింట్ అనేది హెల్ప్ అవుతుంది కరెంట్ అఫైర్స్ ఎలిమెంట్స్లో. సో ముఖ్యంగా ఏంటంటే ఇది బ్లడ్ డిజార్డర్. సో సెల్ అనీమియా అంటే బ్లడ్కి సంబంధించిందన్న, అది కూడా ఏంటంటే జెనెటిక్ బ్లడ్ డిజార్డర్. సో ఇది ఏమంటే మనము జెనెటిక్ బ్లడ్ అంటే ముఖ్యంగా జెనెటిక్స్గా ఇది వస్తుంది, బ్లడ్ డిజార్డర్ అని చెప్తాము. సో రీసెంట్గా ఈ యొక్క టాపిక్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అయ్యింది అంటే మన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్లో మన గవర్నమెంట్ అనేది ఎలిమినేట్ సో ఏం చెప్పారంటే మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, సో ఎలిమినేట్ బై 2047. ప్రిలిమ్స్లో ఇలాంటి విషయాలు మీకు చాలా ప్రాముఖ్యమండి. ఎందుకంటే మన బడ్జెట్ స్పీచ్లో ఈ యొక్క సికిల్ సెల్ అనీమియా అనేది మన దేశం నుంచి 2047 సంవత్సరానికంతా కూడా నిర్మూలించడానికి అనేది నిర్ణయించున్నారు.
సో ఈ యొక్క సో కాల్డ్ SCA అని వేస్తాను. సో దానికైనా అర్థం మీకు అర్థమవుతుంది అనుకుంటాను, ఎందుకంటే సిక్కల్ సెల్ అనీమియా. సో ఓకేనా. సో ఇది ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరు అంటే ఈ యొక్క సిక్కల్ సెల్ అనీమియా అనేది కనుక్కున్నది ఎవరు. సో ముందుగా ఏంటంటే ఫిజిషియన్ ఎవరంటే జేమ్స్ హెర్రిక్. సో జేమ్స్ హెర్రిక్ అనే అతను ఇలాంటి ఒక డిసీజ్ అనేది కనుగొనడం జరిగింది. అది ఏంటంటే వన్ ఆఫ్ ద ఇన్హెరిటెడ్ డిసార్డర్. సో ఇన్హెరిటెడ్ అంటే ఏంటి? ఇన్హెరిటెడ్ అంటే మీకు మీ తండ్రి ఆస్తి మీకు వస్తుందా? సో అదేవిధంగా తండ్రి జబ్బు కూడా మీకు వస్తుంది. ఏవి? ఇలాంటి జెనెటిక్ డిసార్డర్స్. సో అందుకని ఏమంటాం? ఇన్హెరిటెడ్ అంటాం. సో అంటే ఏంటి? సో వంశావళి, నాట్ ఓన్లీ తండ్రి అండి, తండ్రి అయినా కానీ ఎవరైనా కానీ పేరెంట్స్ లైన్ నుంచి వస్తున్నప్పుడు వాటిని మనం ఇన్హెరిటెడ్ డిసార్డర్స్ అంటాము. సో అలాగే ఇది ఏంటంటే ఈ యొక్క డిసీజ్ సికిల్ సెల్ అనీమియా అనేది ఏం ఎఫెక్ట్ చేస్తుంది? ముఖ్యంగా ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క షేప్ని ఎఫెక్ట్ చేస్తుంది అన్న, షేప్ని అనేది ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ఏంటంటే సో ఇక్కడ సో ఓకేనా. సో దాంతోపాటు ఏంటంటే సో అన్ని బాడీస్కి రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటి? ఆక్సిజన్ తీసుకెళ్ళేటి, అవునా కదా. సో మన బాడీ మొత్తం ఆక్సిజన్ క్యారింగ్ సెల్స్ని మనము ఏమంటాము? సో కాల్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం. సో అందువల్ల వాటి యొక్క షేప్ని ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో అలాగే మనకి రెడ్ బ్లడ్ సెల్స్లో ఏముంటుందన్న? రెడ్ బ్లడ్ సెల్స్లో రెడ్గా ఉండడానికి కారణం ఏంటి? హీమోగ్లోబిన్. సో ఏమంటాం మనం? హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది. సో అందుకనే మన రెడ్ బ్లడ్ సెల్స్ అనేది రెడ్ కలర్గా ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ అనేది మనకి ఏంటంటే సో ఈ హీమోగ్లోబిన్ అనే ప్రోటీనే ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో ఆక్సిజన్ అనేది క్యారీ అనేది చేస్తుందన్న. అలా తీసుకుని బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా తీసుకెళ్ళిపోతుంది. కాకపోతే ఈ యొక్క SCD వచ్చినప్పుడు ఏంటంటే ఈ హీమోగ్లోబిన్ అనేది అబ్నార్మల్ అవుతుంది. సో ఇదేమవుతుంది? ఈ హీమోగ్లోబిన్ అనేది అబ్నార్మల్ అంటే నార్మల్గా తను చేయవలసిన పనులు అనేది చేయకుండా వింతగా అనేది ప్రవర్తించడం అనేది జరుగుతుంది. సో ఇలా అవుతున్నప్పుడు ఏంటంటే మనకి సికిల్ సెల్ అనీమియా అంటాం. ఇంకా చెప్పాలి అంటే మీ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి చూసారా, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ఎలా అయిపోతుందంటే కొద్దిగా అది షేప్ మారిపోతుందన్నమా. షేప్ ఎలా మారిపోతుందంటే సిమిలర్ టు షీ షేప్డ్. సో కొద్దిగా C షేప్డ్గా అనేది ఫామ్ అవుతుంది. అది కూడా ఏంటంటే ఒక సికిల్ షేప్లో. సో అందుకనే సికిల్ సెల్ అనీమియా అంటారు. ఇప్పుడు మీకు పేరుతో సహా అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకుంది. ఎందుకంటే చూడండి ఆ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది కొద్దిగా హార్డ్గా స్టిక్కీగా ఇంకా చెప్పాలంటే C షేప్కి అయిపోతుంది కాబట్టి సో మనకి సో C షేప్ కాబట్టి దాన్ని సికిల్ షేప్ ఉంటుంది. సో అందువల్లే మనము సికిల్ సెల్ అనీమియా అని అంటాం. ఓకేనా. సో అలాగే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? సో ఇక్కడే వాట్ హ్యాపన్స్ అంటే ఏంటి? అసలు సికిల్ సెల్ అనీమియా వస్తే మనకి ఏమైపోతుంది? బాడీకి మనకి ఏమేమి జరుగుతుంది? మన అవయవాల్లో జరుగుతున్న మార్పులు ఏంటి అనేది మనం ఒక రకంగా చూసుకుందామండి. సో ఇక్కడ ఏంటంటే సో మనకి ఎప్పుడైనా కానీ ఈ సికిల్ షేప్స్కి అనేది మారిపోతున్నప్పుడు ఏంటంటే సో బ్లడ్ ఫ్లో ఓకేనా. మనకి ఏమవుతుంది? ఈ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్లో సికిల్ సెల్ అనీమియా కానీ తాకిందంటే వాటి యొక్క డ్యామేజ్ కానీ జరిగిందంటే అప్పుడు ఏమైపోతుందంటే సో ఇక్కడ మన యొక్క ఫ్లో ఓకేనా. సో ఇప్పుడు ఏంటి అవుతుంది? సో ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లడ్ ప్రవహించే వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే C షేప్లో అయిన తర్వాత ఏంటి అవి స్లోగా ఏమవుతుంది? స్లోగా బ్లాక్ అవుతుంది. స్లోలీ అంటే బ్లడ్ అనేది ఫాస్ట్గా ఫ్లో అవుతుంది, స్లో అయిపోతుంది ఓకేనా. స్లోలీ బ్లాక్స్ ద బ్లడ్ ఫ్లో. ముఖ్యంగా రక్తం ప్రవహించే ప్రవాహాన్ని ఇది మెల్లమెల్లగా తగ్గించడం అనేది జరుగుతుంది. సో అలాగే ఇలా మెల్లగా చేస్తూ ఏమవుతుందంటే మనకి ఓవరాల్గా ఏంటంటే చూడండి సో రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో సో ఏమవుతుందంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటున్న సో ఆక్సిజన్ ఈజ్ రెడ్యూస్డ్. సో ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది. ఈ ఆక్సిజన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో మెల్లమెల్లగా ఆక్సిజన్ తగ్గిపోతున్నప్పుడు మన బాడీలో ఏంటిదన్న సో బాడీలో అనేది ఆక్సిజన్ తగ్గిపోతుందంటే అతిపెద్ద సమస్య కదా. సో అప్పుడు ఏమవుతుంది? మనకి అనీమియా, క్రోనిక్ అనీమియా అంటాము. అనీమియా లాంటి జబ్బులు ఇంకా చెప్పాలంటే పెయిన్ రావచ్చు, ఫ్యాటిగ్యూ రావచ్చు, ఇలా చాలా దారుణమైన సో కాల్డ్ ఫ్యాటిగ్యూ తర్వాత ఇంకా చెస్ట్ పెయిన్ కానీ ఇలా దారుణమైన స్ట్రోక్స్ కానీ ఇలాంటివి ఇంకా చెప్పాలి అంటే ఎక్సెట్రా అంటే ఏంటి హెల్త్ కాంప్లికేషన్స్ అనేది రావచ్చు. సో ఆరోగ్యపరమైన సమస్యలు అనేది మనకి ఎక్కువగా అనేది వస్తుంది. సో హెల్త్ కాంప్లికేషన్స్ అంటే ఏంటి? సో మనకి ఆరోగ్యం అనేది క్షీణించిపోతుంది అనేది చెప్తున్నారు. సో ఇక్కడ ఇది జెనెటికల్ డిసార్డర్ అయినప్పుడు క్యాన్ ఇట్ బి ట్రీటెడ్?
సో దీనికి ఏమన్నా మందు ఉందా? క్యాన్ ఇట్ బీ ట్రీటెడ్? సో అంటే మందు ఉందా? సో ఏమన్నా కానీ క్యూర్ చేయొచ్చా అంటే సో దాని గురించే మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ యొక్క డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉన్నప్పుడు వాటిని మనం ఎలా ట్రీట్ చేయాలి, ముఖ్యంగా ఏంటిదన్నా ఇది ఏంటి జెనెటికల్ డిసార్డర్. ఓకేనా? అలాగే జెనెటికల్ డిసార్డర్ అంటేనే మనకేంటి పూర్తిగా ఎలిమినేట్ చేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్ అన్న. ఎప్పుడైనా కానీ జెనెటికల్ డిసార్డర్ అనేది మనకి కంప్లీట్ ఎలిమినేషన్ అనేది ఛాలెంజ్. ఓకేనా? సో ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్. ఓకేనా? సో ఎలా రాస్తాం? ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్ టు ఎలిమినేట్. ఇంకా ఎలిమినేట్ అయితే చేయలే, కానీ అది ఎలిమినేట్ చేయడం అనేది అతి కష్టమైన పని. కాకపోతే ఎలిమినేట్ చేయలేనప్పుడు ఏంటన్నా ముఖ్యంగా క్యూర్ ఈజ్ పాసిబుల్. సో క్యూర్ ఈజ్ పాసిబుల్ అంటే ఏంటి? ఆ జబ్బుని మనం నయం చేయొచ్చు. సార్ అసలు ఎలా సార్ ఇది చేయగలరు? అసలు మనము ఒక జెనెటిక్ డిసార్డర్ని మనం ఎలా సార్ క్యూర్ చేస్తామంటే అప్పుడు మీకు రావాల్సిన పదాలంటే జీన్ థెరపీ. సో మనం జీన్ థెరపీ అందించి వాటిని మనం క్యూర్ చేయొచ్చు. ఇంకా చెప్పాలి అంటే స్టెమ్ సెల్ థెరపీ. సో ఓకేనా? అంటే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్స్. సో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్స్ ద్వారా కూడా మనం ఏంటంటే ఆ యొక్క సో కాల్డ్ ఆరోగ్యాన్ని అనేది మెరుగుపరచవచ్చు. సో ఇంకా బెటర్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి జీన్ థెరపీలో ఏంటంటే డిఎన్ఏ. ఓకేనా? సో మనం ఏంటి హిమోగ్లోబిన్ జీన్లో ఉంటున్నా ఓకేనా కొన్ని డిఎన్ఏస్ అనేది వాళ్ళు చేంజ్ అనేది చేస్తారు. సో స్టెమ్ సెల్ ట్రాన్స్పోర్ట్లో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే దిస్ ఇస్ అ బోన్ మ్యారో అన్న. ఓకేనా? బోన్ మ్యారో ఏదైతే ఉంటుందో ఓకేనా సో బోన్ మ్యారో ద్వారా ఏంటంటే దే ఎక్స్ట్రాక్ట్. ఓకేనా? సో ముఖ్యంగా ఏంటంటే ఇది బోన్ మ్యారోని రెడ్ బ్లడ్ సెల్స్ అంటే బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఏంటంటే ది డూ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు సో ది ఎక్స్చేంజ్ ఆఫ్ బ్లడ్స్. సో దట్ ఈస్ వాట్ ట్రాన్స్ఫ్యూషన్. సో ఇలాంటి ఒక పద్ధతుల ద్వారా ఏంటంటే వారు దీన్ని బెటర్గా క్యూర్ చేయడానికి అనేది ప్రయత్నిస్తున్నారు. సరే, సికిల్ సెల్ అనీమియాలో ఇండియా యొక్క పరిస్థితి ఏంటి? సో ఇలాంటి విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్న. సో ఇండియా అనేది ప్రపంచ దేశంలో సెకండ్ హైయెస్ట్ అంటే ఏంటి? సో మనకి చెప్పు అనేది చాలా వరకు డేంజరస్గా ఇండియాలో ఉన్న చాలా ప్రాంతాలు అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉందనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. సో అలాగే చూసుకున్నాము అంటే ఒక్కసారిగా మనం ఓవరాల్గా చెక్ చేసామంటే ఇండియాలో ఉంటున్న అప్రాక్సిమేట్ 18 మిలియన్ అంటే ఏంటి? 1.8 crores. ఓకేనా? 1 కోటి కంటే సుమారుగా 2 కోట్లకు దగ్గరగా క్లోజప్లో ఉంటున్న పీపుల్స్ అందరూ కూడా ఏంటంటే సుమారుగా ఈ యొక్క SCA సికిల్ సెల్ అనీమియా డిసీజ్తో బాధపడుతూ అలాగే చాలామంది ఏంటంటే ఆ డిసీజ్కి అయిన ప్యాటర్న్స్ అనేది తీసుకుంటూ ఉంటున్నారు. ఓకేనా? సో కాకపోతే ఇది ఏంటినన్నా సో ట్రైబల్ పాపులేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ అంటే హై ఇన్ ట్రైబల్ పాపులేషన్. సో కొండల మీద నివసిస్తున్న వారందరికీ కూడా సరైన ఆరోగ్య పథకాలు అనేది ఏవి కూడా ప్రాపర్గా అందకపోవడం వల్ల సో గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఆర్గనైజ్ చేసి వారికి అన్ని బెనిఫిట్స్ అందించే విధంగా అందిస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా తీసుకున్నామంటే సికిల్ సెల్ అనీమియా కూడా ఏంటంటే సో ఎక్కువగా ఏంటంటే ట్రైబల్ బెల్ట్ జోన్ అనేది ఇన్ఫెక్ట్ అనేది చేస్తుంది. సో అలాగే చూసుకున్నాము అంటే ఫ్యూ స్టేట్స్ ఇన్ ఇండియా ముఖ్యంగా తీసుకున్నామంటే మిగతా స్టేట్స్ అని కూడా ఏంటంటే సో ఇక్కడ సికిల్ సెల్ అనీమియా బెల్ట్గా అనేది అనౌన్స్ చేస్తున్నారు. సో ఇలా ఉండడం కన్నా కానీ మనం సింపుల్గా దీన్ని చూసామంటే ముఖ్యంగా విచ్ రీజియన్ అనేది మనం చూసుకున్నామంటే సో ఇలా వేసుకొని చూసుకున్నామంటే ఈ ప్రాంతం కానీ ఇక్కడ సికిల్ సెల్ అనీమియా అనేది ఎక్కువగా అనేది ఉన్నట్టు చెప్తున్నారు. సరే, ఇప్పుడు సార్ గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? గవర్నమెంట్ నిర్ణయాలు అనేది మీ గవర్నెన్స్లో చాలా ముఖ్యంగా అనేది ఉపయోగపడుతుంది. అందులో ప్రముఖంగా తీసుకున్నా అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. ఓకేనా? సో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క సో కాల్డ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ నుంచి కూడా ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే ప్రాపర్గా ఓకేనా ICMR అంటాము. సో వీరు ఏంటంటే మన ఇండియా యొక్క సో కాల్డ్ స్టడీస్ ఏంటి ముఖ్యంగా గ్రామ స్థాయిలో సో ఏంటి నేషనల్ రూరల్ మిషన్. సో వీటి ద్వారా ఏంటంటే నేషనల్ రూరల్ మిషన్లో ఏంటన్నా గ్రామ స్థాయిలో ఉంటున్న సో కాల్డ్ ఓకేనా సో ఇలాంటి జబ్బుతో సఫర్ అవుతున్న వారు అందరికీ కూడా మనం తగిన సేవలు అనేది అందించాలి. ఇంకా చెప్పాలంటే ఇది ఎక్కువగా ఏంటంటే ట్రైబల్ విలేజెస్. సో ఎక్కువగా ఇక్కడ ట్రైబల్ విలేజెస్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఇది ఏంటి ట్రైబల్ విలేజెస్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏంటి మనం సపోర్ట్ అందించాలి. సో అందువల్ల సికిల్ సెల్ ఓకేనా సో ఏంటిది సికిల్ సెల్ డిజీజ్ సపోర్ట్ అనేది అందిస్తున్నారు. సో ఓకేనా సో దీస్ ఆర్ ఆల్ ద మోడ్స్ నాన్న. ఎలాగైతే గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ తీసుకుంటుంది అలాగే మన గవర్నమెంట్ ద్వారా కూడా ఏంటంటే ఇంకొక ఆర్గనైజేషన్ ఫామ్ చేస్తారు. అది ఏంటంటే నేషనల్ లెవెల్. ఓకేనా సో ఇది ఏంటంటే ముఖ్యంగా నేషనల్ లెవెల్. అందువల్లనే మనము
సో జాగ్రత్తగా చూడాలి. నేషనల్ కౌన్సిల్ ఆన్ సికిల్ సెల్ డిసీజెస్. సో సికిల్ సెల్ డిసీజెస్ గురించి దే ఆర్ స్టడీయింగ్ ఇన్ నేషనల్ కౌన్సిల్. ఓకేనా. సో ఇలాంటివి అనేది మనకి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన డిసీజెస్. ఎందుకంటే ఒకసారి ఎఫెక్ట్ అయిందంటే చాలా వరకు ఇది ఏంటంటే మన బాడీ పార్ట్స్ని సివియర్గా ఎఫెక్ట్ చేస్తూ ఇంకా నెక్స్ట్ కూడా మనం చూసుకున్నామంటే ఫ్యూచర్ టాక్టిక్స్ అనేది ఎక్కువగా ఉంది. సో మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 1847 ఫస్ట్ టైం. సో తర్వాత హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ. ఓకేనా. సో ఇదండి ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం. సో నెక్స్ట్ ఆర్టికల్లో నెక్స్ట్ బ్యూటిఫుల్ కంటెంట్లో మనం వెళ్ళిపోదామా. అండర్ వాటర్ నాయిస్ పొల్యూషన్ గురించి చదువుతాం. ఎస్. ఓకే నాన్న, నెక్స్ట్ ఆర్టికల్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ సెన్సిటివ్ ఆర్టికల్ నాన్న. మనం నాయిస్ పొల్యూషన్ గురించి వినుంటాము. ఇది ఏంటంటే అండర్ వాటర్ నాయిస్ పొల్యూషన్, సముద్రం యొక్క అడుగు భాగంలో జరుగుతున్న నాయిస్ పొల్యూషన్ సంబంధించింది. సో ఇది ఎన్విరాన్మెంట్ టాపిక్లో మీకు ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనము ఎన్విరాన్మెంట్లో నాయిస్ పొల్యూషన్ గురించి చదువుతున్నప్పుడు మీరు అండర్ వాటర్ నాయిస్ పొల్యూషన్ మన సిలబస్లో ఎక్కడా లేదు. సో అలా లేనప్పుడు కొత్తగా ఒక పాయింట్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఏంటంటే ప్రాముఖ్యత చాలా చాలా ఎక్కువ నాన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది దీనివల్ల ఏంటంటే మెరైన్ లైఫ్, సముద్రంలో నివసిస్తున్న జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు డ్యామేజ్ అనేది అయిపోతున్నాయి, ఇబ్బంది పడిపోతున్నాయి పాపం. సో అందుకే మనం దీని గురించి ఇంకొద్దిగా జాగ్రత్తగా సెన్సిటివ్గా చదవాల్సిన నెసెసిటీ అనేది ఉంది. సో దీనివల్ల ఇంకొక ఆర్టికల్ కూడా మీకు ఇంపార్టెంట్ అవుతుంది, గ్రీన్ పోర్ట్స్ అన్న. గ్రీన్ పోర్ట్స్ యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఆర్టికల్లోకి వెళ్దాము. సో అలాగే వాటి యొక్క ముఖ్యత్వం ఏంటి, సో అసలు కంటెంట్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో చూడండి, రీసెంట్గా అనేది ఒక స్టడీ కండక్ట్ చేశానన్న. స్టడీ ద్వారా ఏంటంటే సో ఇండియన్ వాటర్స్లో ముఖ్యంగా విశాఖపట్నం, ఓకేనా. సో ఇండియన్ వాటర్స్లో విశాఖపట్నం దగ్గర జస్ట్ నౌ ఐ హ్యాడ్ గాన్ త్రూ ద బీచ్ అన్న. విశాఖపట్నం బీచ్ నుంచి ఇప్పుడే వచ్చి క్లాస్ ఇస్తున్నాను. సో ఐ హ్యాడ్ సీన్ దిస్ షిప్ ఆల్సో. సో అక్కడ ఉన్న సమస్య ఇక్కడ న్యూస్లో అనేది వచ్చిందన్న. సో ఇక్కడ మనము డీటెయిల్గా చూద్దామా. ఎంతమంది వైజాగ్ వచ్చి కలవాలనుకుంటున్నారండి. సో యూ క్యాన్ పింగ్ మీ. సో కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా రెగ్యులర్గా కమెంట్ చేస్తూ ఉండండి. వీ క్యాన్ హ్యావ్ ఎ మాస్ సెషన్ అండి. సో సెషన్ అంటే మనం అద్భుతంగా అర్థం చేసుకుంటూ, సబ్జెక్ట్ అనేది ఒక జాలీ ఫన్ అన్న. సబ్జెక్ట్ని ఇప్పుడు కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి. చాలా ఇష్టంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడం అనేది ఒక అద్భుతం నాన్న. సో యూ కీప్ ఆన్ లెర్నింగ్. సో మన సెషన్స్ కూడా ఇంతే అద్భుతంగా మనం రెగ్యులర్గా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. సో గైస్ కీప్ కమెంటింగ్. మీ కమెంట్స్ రోజు చూస్తున్నాను, మీరు అడిగారు కాబట్టి మళ్ళీ నేను స్టార్టింగ్లో ఆ క్వశ్చన్కైనా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను. ఐ జస్ట్ కీప్ వాచింగ్ యూ గైస్. సో వీ క్యాన్ వర్క్ టుగెదర్ ఫర్ ద గ్రేటర్ చేంజ్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇక్కడ చూడండి, ఇండియన్ వాటర్స్లో, ఇండియా యొక్క సముద్రపు వాటర్స్ని ఇండియన్ వాటర్స్ అంటాము. ఆ ప్రాంతంలో ఏంటంటే అండర్ వాటర్ నాయిస్ పొల్యూషన్. అండర్ వాటర్ అనేది పేరులోనే ఉంది. సముద్రం యొక్క అడుగు భాగంలో నాయిస్ పొల్యూషన్స్, చాలా వరకు డిస్టర్బెన్సెస్ అనేది వస్తున్నాయి నాన్న. సో మనకి గాలిలో బండ్లు, వెహికల్స్ ఇవన్నీ వెళ్ళడం వల్ల సిటీలో మాత్రమే నాయిస్ పొల్యూషన్ కాదా అంటే, సో ఇంకొక ఎలిమెంట్ వచ్చింది. ముఖ్యంగా ఇది ఎక్కడ ఉంటుంది నాన్న, ప్రముఖంగా చెప్పాలంటే పోర్ట్స్. అంతే కదా నాన్న, పోర్ట్స్ ఈ ప్రాంతంలోనే మనకి నాయిస్ పొల్యూషన్ అనేది, నాయిస్ ఎమిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాగే దీనివల్ల ఏంటి, ఇట్ ఈస్ ఏ థ్రెట్. అయ్యో పాపం, చాలా భయంకరమైనది, భయపడాలా. ఎందుకు, మెరైన్ ఎన్విరాన్మెంట్. ఎవరు భయపడాలా, మెరైన్ ఎకో సిస్టమ్, సముద్రంలో జీవిస్తున్న జీవరాశులు, అక్కడ ఉంటున్న ఎకో సిస్టమ్ అనేది ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం అనేది ఉంది. సో ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ నాయిస్ లెవెల్ని చెక్ చేయడానికి, చూడండి, నాయిస్ లెవెల్ని చెక్ చేయడానికి నాట్ ఓన్లీ వైజాగ్ నాన్న, గోవాలో కూడా ఏంటి హైడ్రోఫోన్స్. సో గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ఎ హైడ్రోఫోన్, టు క్యాలిక్యులేట్ ద నాయిస్ లెవెల్ ఇన్ ద వాటర్. సో అలాంటి వాటిని స్టడీ చేయడానికి నాయిస్ ఆఫ్ ఫోన్స్ అనేది ఎస్టాబ్లిష్ అనేది చేశారు, వీటిని స్థాపించడం అనేది చేశారు. సో దీని ద్వారా ఓకేనా. సో ఇక్కడ యాక్చువల్గా మనము సౌండ్ లెవెల్, ఆ ప్రెషర్ని బట్టి ఎంతవరకు ఉండొచ్చు, ఎంతవరకు ఉంది అనేది మనము చూస్తాం. సో ఓవరాల్గా స్టడీస్ ప్రకారం ఏం చూస్తున్నాము అంటే, సో ఇక్కడ ఇండియన్ వాటర్స్లో ఉంటున్న సో కాల్డ్ నాయిస్ అనేది 102 నుంచి కూడా 115 డెసిబల్స్ వరకు ఉందంట నాన్న. సో 102 నుంచి 115 డెసిబల్స్ వరకు ఏంటంటే నాయిస్ అనేది ఉంది అనేది తెలుపుతున్నారు. సో అలాగే ఏంటంటే ఇక్కడ సో ఇది కాకుండా మైక్రో పాస్కల్స్లో కూడా వారు మెషర్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ సో సౌండ్ మెషర్మెంట్ అనేది ప్రెషర్ లెవెల్స్ని బట్టి మెషర్ చేస్తూ ఉంటారు. సో ఇందులో చూసాము అంటే సో ఈస్ట్ కోస్ట్ లెవెల్ ఈ స్లైట్లీ హయ్యర్. సో ఇక్కడ చూడండి, సో ఈ పాయింట్స్ మీకు కంపారిటివ్గా అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఈ యొక్క ఈస్ట్ కోస్ట్, తూర్పు తీర ప్రాంతంలో ఈస్ట్ కోస్టల్ జోన్లో అనేది ఏంటంటే ఈ యొక్క నాయిస్ పొల్యూషన్ లెవెల్స్ అనేది హయ్యర్.
సో ఈస్ట్ కోస్ట్లో హయ్యర్ నాయిస్ పొల్యూషనా, అండర్ వాటర్ నాయిస్ పొల్యూషనా? సో ఈ అండర్ వాటర్ నాయిస్ పొల్యూషన్ అనేది సో కాల్డ్ మన యొక్క ఈస్ట్ తూర్పు తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉందంటే, సో మరి ఈ యొక్క కంపేర్ దేంతో, సో మనం ఏంటంటే కంపేర్ టు ద వెస్ట్ కోస్ట్, అంటే వెస్టర్న్ కోస్టల్ రీజియన్స్ కన్నా కానీ తూర్పు తీర ప్రాంతాల్లో మన యొక్క పొల్యూషన్ అనేది అది నాయిస్ పొల్యూషన్ అనేది ఎక్కువగా అనేది ఉందనే తెలుపుతున్నారు. సో అలాగే ఇక్కడ ఎనర్జీ ఫర్ మల్టిపుల్ బిహేవియర్ యాక్టివిటీస్ అంటే ముఖ్యంగా ఏంటంటే మెరైన్. సో వీటి వల్ల ఏంటి అసలు సమస్య ఏంటంటే, సో మెరైన్ మెమల్స్ ముఖ్యంగా మెరైన్ మెమల్స్ ఏవైతే ఉంటున్నాయో అక్కడ జీవిస్తున్న జీవరాశులు, ఫిష్ వెరైటీస్ అవి ఏవైతే ఉంటున్నాయో వాటి యొక్క బిహేవియర్లో చేంజెస్, దాన్ని ఏమంటాం మల్టిపుల్ బిహేవియరల్ అంటే ఏంటంటే వాటి యొక్క క్యారెక్టరైజేషన్స్లోనే చాలా మార్పులు జరుగుతున్నాయి సార్. అలాంటి మల్టిపుల్ బిహేవియర్ చేంజెస్ వేటిలో ముఖ్యంగా ఏంటంటే మేటింగ్స్లో మార్పులు, అలాగే ఆ యొక్క సో కాల్డ్ ఫిషింగ్ అవన్నీ కూడా ఏంటంటే ఇండికేట్స్ ముఖ్యంగా వాటి అవి కూడా ఇంటరాక్ట్ అవుతున్నాయి. సో ఇంటరాక్షన్స్లో డిఫరెన్సెస్ అనేది కనిపిస్తున్నాయి. ఇంకా ఏంటంటే వాటి యొక్క ఫీడింగ్ స్టైల్లో చేంజెస్ వస్తున్నాయి. తర్వాత చూసుకున్నాము అంటే వాటి యొక్క సౌండ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఏంటంటే వాటి యొక్క జీవరాశుల యొక్క నార్మల్ లైఫ్ స్టైల్ అనేది డ్యామేజ్ అవుతుంది సార్. జీవరాశులే కదా సార్, అయితే నేనేం చేశాను సార్? సో అవ్వడం వల్ల ఏం సమస్య సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటన్నా, సో ఈ మెరైన్ సైన్ పొల్యూషన్ అవ్వడం వల్ల ఏంటంటే, సో ఇక్కడ చూడండి ఈ యొక్క సో కాల్డ్ సముద్రం ఉన్న ఫిష్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క కమ్యూనికేషన్స్ వాటి యొక్క కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం అనుకోండి, సో ఇంపాక్ట్ చెప్తాం. సో ఇదేంటి ఇంపాక్ట్ అన్న వాటి వల్ల ప్రభావం ఏంటుంది. సో ఇంపాక్ట్ విషయానికి వచ్చానంటే, సో ఈ యొక్క కమ్యూనికేషన్స్ అనేది చాలా వరకు ఖండించడం జరుగుతుంది, అంటే కట్ అవ్వడం జరుగుతుంది. కమ్యూనికేషన్స్ అనేది చాలా వరకు కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీస్ అనేది సాధారణంగా చూసుకున్నామంటే ఇలాంటి వాటికి ఏంటంటే, సో ఇట్ ఈస్ లెస్ దెన్ 500 హెడ్జెస్ అన్న 500 హెడ్జెస్ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి. సో ఇక్కడ మెరైన్ లైఫ్ స్టైల్స్ సో మెరైన్ లైఫ్ స్టైల్ ఏవైతే ఉన్నాయో సో ముఖ్యంగా ఏంటంటే, సో వాటి యొక్క జీవన విధానం అనేది చాలా తక్కువ సౌండ్ని, అలాగే తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన సౌండ్లు అనేది అవి కంటిన్యూ అవుతాయి. కానీ మనము సో ఇక్కడ చూస్తున్నాము అంటే ఏంటి, ఇలాంటి చేంజెస్ వల్ల ఏంటి ఓవరాల్గా ఏంటంటే కంప్లీట్ చేంజ్ అనేది లో ఫ్రీక్వెన్సీ కానీ హై ఫ్రీక్వెన్సీని ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. తర్వాత తీసుకున్నారు అంటే చూడండి మెరైన్ స్పీసీస్ ఉన్నాయి, మెరైన్ స్పీసీస్ ఉన్నాయి, సముద్రంలో నివసించే జీవరాశులు అనేది ఉన్నాయి. సో వాటి యొక్క చేంజ్ ఇన్ మైగ్రేషన్ రూట్, సో వాటి యొక్క మైగ్రేషన్ రూట్ అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అలా వలస వెళ్తూ సముద్ర భాగంలో వెళుతున్న సో కాల్ జీవరాశులు ఏవైతే ఉంటున్నాయో వాటి యొక్క మైగ్రేషన్ ప్యాటర్న్లోనే మార్పులు జరగడం అనేది జరిగింది. సో మెరైన్ స్పీసీస్ అనేది మనం తీసుకున్నాము అంటే చేంజ్ ఇన్ ద మైగ్రేషన్. సో ఇక్కడ ఏంటి వాటి యొక్క ప్లేస్ ఒక మూమెంట్ కానీ వాటి చేంజ్ ఏంటి, ఈ యొక్క ప్రొసీజర్ని ఏమంటాం. సో ఇలా ఉన్నదాన్ని మనం ఏమంటాం మాస్కింగ్ అంటాం. ఏమంటామన్నా మాస్కింగ్. సో ముఖ్యంగా తీసుకున్నామంటే షాలో రీజియన్స్లో సో తీర ప్రాంతానికి దగ్గర అక్కడంతా కూడా ఏంటంటే సో మాస్కింగ్ డిఫరెంట్గా ఉండొచ్చు, ఇంకొన్ని ప్రాంతాల్లో డిఫరెంట్గా అనేది ఉండొచ్చు. సో ఇక్కడ వీటి వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే వీటి యొక్క లైఫ్ ఫామ్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు. అలాగే ఏంటంటే అక్కడ ఉన్న ఓషన్ ఎన్విరాన్మెంట్కి, సో చూడండి ఓషన్ ఎన్విరాన్మెంట్కి సముద్రం యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఓషన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ అ డ్యామేజ్. సో ఓషన్ ఎన్విరాన్మెంట్ చాలా డ్యామేజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే మిగతావి సో వెన్ యూ చెక్ ఇట్ ఓవర్, సో ఇవి ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే అనిమల్ లైఫ్ యొక్క అక్కడ ఉన్న జీవరాశుల యొక్క లైఫ్ అనేది థ్రెట్లో ఉంచి కొన్నిసార్లు డెత్ దాకా కూడా తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో అలాగే ఈ యొక్క మెరైన్ ఎకోసిస్టమ్ని కాపాడడం కోసం గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే మన గవర్నమెంట్ కానీ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ కానీ ఇనిషియేటివ్స్ అనేది ఏమన్నా ఉన్నాయా అని మనం చూస్తున్నాం. సో ముఖ్యంగా తీసుకున్నాము అంటే సో ఇక్కడ చూడండి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్లో ముఖ్యంగా ఏంటంటే గ్లోబల్ యాక్షన్ ప్లాన్. సో చూడండి గ్లోబల్ యాక్షన్ ప్లాన్ అనేది ఏంటంటే ముఖ్యంగా మెరైన్ ఎకోసిస్టంలో ఇండియా అనేది టాప్ స్టేజ్కి వెళ్ళాలని. సో గ్లోబల్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్. సో ఇది ఏంటంటే మెయిన్ మోటో ఏంటంటే ముఖ్యంగా మెరైన్ లైఫ్ స్టైల్ వాటిని స్టడీ చేయడానికే ఇది. సో ముఖ్యంగా తీసుకున్నామంటే వారు మెరైన్ ఎకోసిస్టమ్ అనేది ల్యాండ్ బేస్డ్ యాక్టివిటీస్ని బట్టి కంపేర్ అనేది చేస్తారు. సో ముఖ్యంగా ఈ జీపీఏ ఏదైతే ఉంటుందో ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ సో ఇంటర్ గవర్నమెంటల్ అంటే ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ కలిసి కట్టుకుని నిర్ణయించుకున్న ఒక దాన్ని మనం ఇంటర్ గవర్నమెంటల్
ఆర్గనైజేషన్. సో ఓకేనా. సో ఇదేనా ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ఇది ముఖ్యంగా ఏంటంటే పలు గవర్నమెంట్స్ ఒకటిగా వచ్చి ఒక కాన్సెన్స్లోకి వచ్చి ఒక నిర్ణయం తీసుకుని వారందరూ కూడా కలిసికట్టుగా వర్క్ చేస్తామనేది చెప్తున్నారు. సో దాన్ని ఇంటర్ గవర్నమెంటల్ వర్క్ ఆర్గనైజేషన్ అంటాం. సో అలాగే ఇంకోటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఇంకోటి అంటే మార్పోల్. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉన్న మార్పోల్. సో మార్పోల్ కన్వెన్షన్. సో మార్పోల్ అనేది కన్వెన్షన్ అనేది సైన్ చేయడం జరిగింది. ఈ యొక్క కన్వెన్షన్ గురించి మీరు చదువుతున్నారు అంటే ఈ కన్వెన్షన్ అనేది 1973లో స్టార్ట్ అయింది అన్న. 1973లో స్టార్ట్ అయింది. సో అలాగే ఏంటంటే ఇట్ అకర్స్ ద పొల్యూషన్ ఆఫ్ మెరైన్ అండ్ సో ముఖ్యంగా ఏంటి 1973లో మెరైన్ పొల్యూషన్ని స్టడీ చేయడానికి. మార్పోల్ అంటే ఏంటి? మెరైన్ పొల్యూషన్. సో మెరైన్ పొల్యూషన్ని స్టడీ చేయడానికి, వాటిని అరికట్టడానికి అనేది ఈ యొక్క కన్వెన్షన్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ కన్వెన్షన్ గురించి తెలుసుకుందామా? ద లండన్ కన్వెన్షన్. సో చూడండి, ద లండన్ కన్వెన్షన్. సో లండన్లో జరిగిన ఒక కన్వెన్షన్ అండి. సో లండన్లో జరిగిన ఈ కన్వెన్షన్లో ఏం చేశారు అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ మెరైన్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఓకేనా. సో పీపుల్ని ఇల్లీగల్గా ఫిషింగ్ అని చేయడానికి. సో ఇక్కడ ఏంటంటే మొత్తానికి ఏంటంటే మెరైన్ పొల్యూషన్స్ వాటిని సంరక్షించడానికి ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారన్న. సో ఇది ఓవరాల్గా ఏంటంటే హిందూలో వచ్చిన ఆర్టికల్, అలాగే అండర్ వాటర్ మెరైన్ పొల్యూషన్ని స్టడీ చేయడానికి. ఓకేనా. సో వీ కెన్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ కంటెంట్ ఆఫ్ ద డే. ఓకే స్టూడెంట్స్, సో ఈ ఆర్టికల్ డైరెక్ట్గా మనం హిందూ ఎడిటోరియల్ నుంచి తీయబడింది. సో ఇక్కడ ఏంటంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ అన్ పొలిటీషియన్ని డిస్క్వాలిఫై ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అనే దాని గురించి ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లోకి వెళ్ళడానికి ముందు మనం కొన్ని విషయాలు చదువుకోవాలి. ఏంటంటే అసలు సమస్య ఏంటి, వాట్ ఈస్ ద ఇష్యూ. సో అసలు సమస్య ఏంటి, ఇష్యూ ఏంటి, ప్రాబ్లం ఏంటి అనేది మనం తెలుసుకొని తర్వాత ముందుకు మనం కొనసాగుతామా. సో యాక్చువల్గా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. సో గుర్తుపెట్టుకోండి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఓకేనా. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓకేనా. సో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. సో ద పర్సన్ ఈజ్ అవర్ పిపి మొహమ్మద్ ఫైజల్. సో పిపి మొహమ్మద్ ఫైజల్ అనే వారికి ఏంటంటే సో కవరతి సెషన్స్ కోర్ట్. ఓకేనా. కవరతికి చెందిన సెషన్స్ కోర్ట్. కవరతి సెషన్స్ కోర్ట్ అంటే సార్ లక్షద్వీప్లో ఉంటుందా సార్? కాదు. లక్షద్వీప్ యొక్క హైకోర్టు ఎక్కడ ఉందంటే కేరళలోనే ఉంటుందన్న. సో కేరళలోనే ఉంటుంది. సో కవరతి సెషన్స్ కోర్ట్ అనేది ఎక్కడ ఉంది? కేరళలోనే ఉంది. సో అక్కడ ఏం జరిగింది అంటే January 11th January 11th అనేది ఆయన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు నాన్న. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిన తర్వాత అసలు ఏం జరిగిందంటే సో వారిని అది ప్రూవ్ అయ్యి 10 years సెంటెన్స్ వేశారు అన్న. 10 years సెంటెన్స్ అంటే 10 years జైల్లోకి వేయడం అనేది జరిగింది. ఓకే, వారు లోక్సభలో ఒక మెంబర్ నాన్న, ఎంపీ. సో ఆ యొక్క కేస్ జడ్జిమెంట్ రాగానే January 13 లోక్సభ ఏదైతే ఉంటుందో సో కాల్డ్ ఎంపీని అనేది డిస్క్వాలిఫై అనేది చేశారు. ఏం చేశారు? డిస్క్వాలిఫై చేశారు. ఎప్పుడు? ఆ యొక్క కేసులో కన్విక్ట్ అయిన వెంటనే. డిస్క్వాలిఫై వెన్ అనౌన్స్డ్ యాజ్ కన్విక్టెడ్. సో ఎవరైనా కానీ ఏదైనా కానీ కేసులో బుక్ అయి ప్రూవ్ అయ్యింది అంటే వారిని డిస్క్వాలిఫై చేసేస్తారు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కన్విక్షన్. సో అలాగే ఏంటంటే సో January 18 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారు అంటే ఏంటంటే సో ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీకి ఎలక్షన్ మేము కండక్ట్ చేస్తాము, సో ఇక ఎలక్షన్ జరుగుతుంది అనేది చెప్పారు. సో ఇది నాన్న జరిగిన విషయం. అసలు విషయం వచ్చేసి ఇది. సో ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ వారు సెషన్స్ కోర్టులో అటెంప్ట్ టు మర్డర్లో ప్రూఫ్ అయ్యి 10 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే సో అక్కడ లోక్సభ అనేది వారిని సో కాల్డ్ ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే ఈ యొక్క విషయం బట్టి మనం ఏం చూస్తున్నామంటే కేరళ యొక్క హైకోర్టు యొక్క మాటల్లో విందాం. సో తర్వాత ఏం జరిగిందంటే సో కేరళ కోర్టు. ఓకేనా. సో ఇక్కడ ఇదేంటి సెషన్స్ కోర్టు, కవరతి సెషన్స్ కోర్టు. తర్వాత ఏంటంటే కేరళ కోర్టులో దీన్ని ప్రశ్నించానన్న. కేరళ హైకోర్టు ఏదైతే ఉంటుందో ఈ కేరళ యొక్క హైకోర్టులో వీటి గురించి ప్రశ్నించారు. సో అక్కడ ఏంటంటే కన్విక్షన్ ఏదైతే చేశారో సో కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే సస్పెండ్ చేసింది. ఏంటి? సస్పెండెడ్ హీస్ కన్విక్షన్. సో ఇక్కడ చూడండి, తన యొక్క కన్విక్షన్ అనేది సస్పెండ్ చేశారు. ఎందుకంటే సార్
అసలు ఈ కన్విక్షన్ సస్పెండ్ ఎందుకు చేశారు సార్, అసలు రోల్ ఏంటి సార్, ఇక్కడ ఒక పరిస్థితి ఏంటి సార్ అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏంటి వెంటనే వ్యాకెంట్ అనౌన్స్ చేసింది. సో ఇప్పుడు ఇది కొద్దిగా పొలిటికల్ అండ్ జ్యుడిషియల్ ఇష్యూ కంబైన్గా. సో ఈ యొక్క ఇష్యూకి సంబంధించి మనకు తెలియాలంటే సో అప్పుడు చదివే ఆర్టికలే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీ. ఓకేనా, డిస్క్వాలిఫికేషన్. సో ఒక ఎంపీ అనే అతన్ని, ఓకేనా, ఒక ఎంపీ అనే అతన్ని డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీ, మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఉంటున్న వారిని, ఒక పొలిటీషియన్ని ఒక డిస్క్వాలిఫై చేయాలంటే ఏ పద్ధతిలో చేయొచ్చు, ఏ కండిషన్ కింద చేస్తారు అనేది మనకు తెలియాలి. ఇది మీకు పాలిటీలో అది పనిగా మీకు ఇచ్చిన ఆర్టికల్ నన్న. సో ఇక్కడ పాలిటీలో డైరెక్ట్గానే చూస్తాం మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ని ఎలా మనం డిస్క్వాలిఫై చేస్తాం. సో అది అండర్ ద ఆర్టికల్ 102. సో అది ఏ ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది, 102 ఆర్టికల్ 102 గుర్తుపెట్టుకోండి. సో 102 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే మన యొక్క ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో సో అందులో క్లియర్గా ఒక పర్సన్, ఒక ఎంపీని ఎలా డిస్క్వాలిఫై చేయాలి అనేది కూడా మీకు తెలియజేయడం జరిగింది. అందులో తీసుకున్నాము అంటే సో కొన్ని కండిషన్ తెలుసుకుందాం. సో ఇఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఏదైనా కానీ హోల్డ్ చేసుకున్నారంటే సో వెంటనే మన వారికి డౌట్ వస్తుంది, సార్ అసలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఏం సార్. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఏంటంటే డిక్లేర్డ్ బై లా, చట్టరీత్యా ఒక చట్టాన్ని రూపొందించి గవర్నమెంట్ అనేది కొన్ని ఆఫీసర్స్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్గా డిక్లేర్ చేస్తారు. అలాంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్స్ని కలిగి ఉంటే వారిని డిస్క్వాలిఫై అనేది చేయొచ్చు. తర్వాత అన్సౌండ్ మైండ్ అంటే మనకి మతిస్థిమితం లేని వారిని, సో అలాంటి సిచ్యువేషన్ని. అలాగే ఈ అన్సౌండ్ మైండ్ అనేది ఎవరు డిక్లేర్ చేయాలా, కోర్టు నాన్న, మీరో నేనో కాదు, ఒక ప్రాపర్ ఎవిడెన్స్తో కోర్టు ప్రూవ్ చేసిందంటే అప్పుడు ఒక ఎంపీని డిస్క్వాలిఫై అనేది చేస్తారు. ఓకేనా, తరువాత ఏంటంటే సో ఇఫ్ డిశ్చార్జ్, ఓకేనా, సో ఇన్సాల్వెంట్ అంటే దివాలైపోవడం, ఓకేనా, ఇన్సాల్వెంట్ అని డిక్లేర్ చేస్తే అలాంటప్పుడు కూడా ఏంటంటే హీ క్యాన్ బీ డిస్క్వాలిఫైడ్. అలాగే చూడండి, నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో అంటే సార్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటేనే కదా సార్ పార్లమెంటరీ మెంబర్ అవుతారు అని డౌట్ వస్తుంది. అంటే సో ఇక్కడ చూడండి, మన ఇండియాలో ఎప్పుడు కూడా సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంది నాన్న. సో సింగిల్ సిటిజన్షిప్ ఉన్నప్పుడు ఏంటంటే మన ఇండియా సిటిజన్షిప్ ఉంటూ వేరే దేశపు సిటిజన్షిప్ ఏదైనా కానీ పొంది ఉంటే అలాంటప్పుడు వారిని డిస్క్వాలిఫై చేస్తారు. ఇలాంటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఒక ఫారిన్ స్టేట్కి బయట దేశానికి ఏమైనా కానీ వారు అదరెన్స్ అప్రూవల్ ఇచ్చి అక్కడి నుంచి సిటిజన్షిప్ పొంది ఉంటే అప్పుడు వారిని డిస్క్వాలిఫై చేస్తారు. ఇక్కడ మనకు వచ్చే ఆర్టికల్ ఇది. సో ఇక్కడ ఏంటంటే అండర్ లా, సో అండర్ ఎనీ లా మేడ్ బై పార్లమెంట్ అంటే ఒక వ్యక్తిని డిస్క్వాలిఫై చేయడానికి పార్లమెంట్ ద్వారా ఏదైనా కానీ చట్టాన్ని రూపొందించుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు లేని కొత్త చట్టాన్ని మన పార్లమెంట్ అనేది పాస్ చేసింది అంటే సో ఇప్పుడు వారిని డిస్క్వాలిఫై చేయొచ్చు. అంటే ఒక వ్యక్తిని డిస్క్వాలిఫై చేయడానికి మన పార్లమెంట్లో చట్టం అనేది రూపొందించారు అంటే ఆ చట్టాన్ని అనుసరించి ఏంటంటే సో వారిని డిస్క్వాలిఫై అనేది చేస్తారు. సో ఇవన్నీ కాకుండా సో ఇంకొక ఆర్టికల్ ఏంటంటే నాన్న సెక్షన్ 8 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్. సెక్షన్ 8లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనేది నాన్న ఇక్కడ నేను ఏదైతే మీకు క్లియర్ కట్గా నోట్స్ రూపంలో రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సో అదే మీకు నీట్గా అనేది మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. సో మర్చిపోకుండా వాటిని కూడా పొందండి, ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు బెస్ట్ క్వాలిటీలో హ్యాండ్ రిటర్న్గానే రాస్తూ ఒక బెస్ట్ అవర్ క్వాలిటీ నోట్స్ సింపుల్గా క్యూట్గా మీకు అర్థమయ్యే విధంగా మనం తీసుకొస్తూ ఉన్నాం. కాబట్టి మీకు చాలా ఈజీగా అనేది చదవడానికి ఒకసారి క్లాస్ విన్నారా, వీడియో చూసి ఆ నోట్స్ తీసుకున్నారా, మీ ప్రిపరేషన్ అనేది హాఫ్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ అయిపోతుందన్న. ప్రముఖమైన ఆర్టికల్స్ మీ ఎగ్జామ్కి ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా ఆలోచించాలి అనే విషయాలన్నీ కూడా కలుపుకుంటూ మీకు అందిస్తూ ఉన్నాను. సో అలాగే ఏంటంటే ఇక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 8 ప్రకారం ఏంటంటే సో ఎవరైనా కానీ ఇఫ్ సెంటెన్స్డ్ సో వారికి ఏదైనా కానీ సో సెంటెన్స్డ్ ఆర్ ముఖ్యంగా ఏంటంటే సెంటెన్స్డ్ ఫార్ గ్రేటర్ దెన్ 2 years. ముఖ్యంగా ఎప్పుడు సెంటెన్స్ అవుతారు, కన్విక్ట్ అయితే ఒక తప్పు చేసినట్టు ప్రూవ్ అయ్యి కన్విక్ట్ అయ్యి అలాగే 2 years కంటే ఎక్కువగా, ఓకేనా, 2 years అంటే ఎక్కువగా సో వారు ఇంప్రిజన్మెంట్కి సెంటెన్స్ అయ్యారు అంటే సో వారిని ఏంటంటే సో ఫర్దర్గా ఏంటంటే డిస్క్వాలిఫై చేస్తారు.
ఓకేనా. కాకపోతే ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి నాన్న. ఏంటంటే సో స్టూడెంట్స్ ఇక్కడ దాకా అన్నీ పోతుంది, బాగానే పోతుంది, కానీ ఇక్కడ ఈ యొక్క రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఒక ఎక్సెప్షన్ ఉందన్న. ఎక్సెంప్షన్ అంటే ఏంటంటే, సో ఎక్సెంప్షన్ అనేది మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఇదే మనకి పాలిటీలో మనకి కన్ఫ్యూజ్ చేసే ఆర్టికల్. సో ఏంటంటే ఇది రెండు విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఎలక్షన్. సో ఒకటి ఎలక్షన్ అంటే ఒక పర్సన్ అనే అతను లోక్సభకి కానీ ఎంపీగా ఎలక్షన్లోను, ఇంకొకటి అంటే సిట్టింగ్ మెంబర్. సో సిట్టింగ్ మెంబర్కి ఎలక్షన్కి ఉండే డిఫరెన్స్, ఓకేనా. సో ఎలక్షన్కి సిట్టింగ్ మెంబర్ అంటే ఒకవేళ మీరు లోక్సభలోకి ఎలక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు కన్విక్షన్ అండ్ జస్ట్ ప్రూవ్ అయితే చాలు, మీకు ఎక్సెంప్షన్ అనేది లేదు, మీరు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేరు. కానీ సిట్టింగ్ మెంబర్కి ఏంటంటే 3 months. సో చూడండి 3 months అనేది ప్రియర్ టైం అనేది ఇవ్వాలి. ప్రియర్ టైం అంటే ఏంటి? ప్రియర్ టైం అంటే ఏంటంటే 3 months అనేది వారికి కొద్దిగా అప్పీల్ కోసం, ఎందుకు అప్పీల్ చేసుకోవడానికి, అప్పీల్ చేసుకుని వారి తరపు న్యాయాన్ని వాళ్ళు ప్రూవ్ చేయడానికి, అలాగే డిస్క్వాలిఫై చేయడానికి ముందు, ఓకేనా, కన్విక్షన్ డేట్ నుంచి 3 నెలల కాలం, అంటే ఫస్ట్ కన్విక్షన్ అనౌన్స్ చేసిన 3 నెలల కాలం పాటు వారికి పర్మిషన్ ఇవ్వాలి. సో ఇక్కడ ఎలక్షన్కైనా సిట్టింగ్ మెంబర్కైనా కానీ ఈక్వాలిటీ ఉండాలి కదా. అంటే ఫండమెంటల్ రైట్స్లో మీకు ఆర్టికల్ 14లో రైట్ టు ఈక్వాలిటీ ఉంది కదా. అంటే అలాంటప్పుడు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా సేమ్ అర్హత కలిగించాలి కదా అంటారు. సో ఈ రెండింటి యొక్క ఆర్టికల్ తీసుకునేసి ఈ యొక్క రైట్ టు ఈక్వాలిటీని తీసుకొచ్చేసి జడ్జిమెంట్, ఓకేనా, సుప్రీంకోర్టులో యాక్చువల్గా ఏంటంటే ఒక జడ్జిమెంట్, ఒక కేసు అనేది నడుస్తుంది. ఒకవైపు ఏంటంటే కే ప్రభాకరన్, ఓకేనా, ఓకేనా. సో కే ప్రభాకరన్ ఒకవైపు, ఓకేనా. సో కేసులో ఇద్దరు దట్ ఈస్ 2005లో జరుగుతుంది. ఆ కేస్ వరకు మీకు తెలిస్తే చాలు. అందులో ఏంటంటే కే ప్రభాకరన్ ఒకరు, తర్వాత ఏంటంటే జయరాజన్, ఓకేనా, జయరాజన్. సో వీరిద్దరికి ఆపోజిట్గా అనేది సో ఏంటంటే 2005లో కేసు ఫైల్ అయ్యి నమోదు అనేది అవుతుంది. కాకపోతే ఈ యొక్క డిఫరెన్షియాలిటీని వారు ప్రూవ్ చేయడానికి ఏంటంటే, సో ఇక్కడ ఇవి రెండు వేరే వేరే కండిషన్స్, ఇవి రెండు వర్తించదు అనేది జడ్జిమెంట్. అప్పుడు తర్వాత ఏంటంటే మళ్ళీ 2013లో ఇంకొక కేసు నడుస్తుంది. దట్ ఈస్ 2 bench జడ్జ్. సో అది ఎవరంటే లిల్లీ థామ్సన్, ఓకేనా, లిల్లీ సో లిల్లీ థామస్ వాస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో వీరిద్దరి మధ్య ఏంటంటే ఒక కేసు నడుస్తుంది. ఈ కేసులో ఏంటంటే జడ్జ్మెంట్ అనేది ఏంటంటే, సో ఇద్దరికి కూడా ఒకవేళ క్యాండిడేట్స్కైనా కానీ సిట్టింగ్ మెంబర్స్కైనా కానీ ఈక్వల్లీ, అంటే ఎవరికైనా కానీ ఒకే చట్టం అనేది వర్తించాలి అంటారు. సో ఓకేనా. సో ఇదే యాక్చువల్గా దానికి రిలేటెడ్ జడ్జిమెంట్ అండ్ రిలేటెడ్ కంటెంట్ అన్న, ఓకేనా. సో అలాగే జడ్జిమెంట్ అనేది ఏంటంటే, సో ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ అనేది ఒక్కసారి కన్విక్ట్ అయితే డిస్క్వాలిఫై అయినట్టే. సో ఫ్రమ్ దట్ డేట్ ఆఫ్ ఆర్డర్ అనేది చెప్పారు. సో ఇది కొద్దిగా ఇక్కడ దాకా మీకు ఏంటంటే ఇవన్నీ కూడా మీకు ప్రిలిమ్స్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే ఈ కోర్ట్ జడ్జిమెంట్స్ ఇవన్నీ కూడా, సో ఇక్కడ కానీ ఇది అంత ప్రముఖమైన కేసు కాదు, బట్ వాట్ ఈస్ ద ఇష్యూ అనేది మనం చూసాం. సో ఇక్కడ ఏంటంటే 3 months ప్రియర్. సో ఏం లేదు, ఈ ఇష్యూ ఏంటంటే ఒకవేళ పార్లమెంట్ మెంబర్గా ఉన్నట్టు వారికి 3 నెలల పాటు మినహాయింపు ఇస్తారు. లేదంటే ఆ యొక్క క్యాండిడేట్ పార్టిసిపేట్ చేయడానికి అలాంటి ఎక్సెంప్షన్ అనేది లేదు. ఇక్కడ రైట్ టు ఈక్వాలిటీ అనేది దెబ్బతింటుంది అనేది అక్కడ వాళ్ళు చెప్పే కంటెంట్, ఓకేనా. సో నెక్స్ట్ మీరు చూసే అద్భుతమైన ఆర్టికల్, తెలంగాణకు చెందిన తేజ చిల్లీ హాట్ ప్రాపర్టీ ఇన్ మెనీ నేషన్స్. సో యాక్చువల్గా తేజ వెరైటీ అనేది ఒక చిల్లీ, అంటే మిరపకాయ, ఎండుమిర్చి, ఓకేనా. సో ఎండుమిర్చినన్న వాటికి సంబంధించిన ఆర్టికలే మనం చూడబోతున్నాం. సో యాక్చువల్గా ఏంటంటే మన ఇండియా నుంచి బయట దేశాలకు ఎగుమతి చేసే దాంట్లో ఈ యొక్క తేజ వెరైటీ రెడ్ చిల్లీ. సో గుర్తుపెట్టుకోండి, తేజ వెరైటీ ఏంటది? రెడ్ చిల్లీ. సో ఏంటది? రెడ్ చిల్లీ. సో ఇందులో స్పెషల్ అండ్ ఇట్ ఈస్ చాలా హాట్ గురు, అంటే దిస్ ఇస్ వెరీ హాట్ ప్రాపర్టీ అంటారు. సో దీని యొక్క ఎగుమతి వల్ల, సో ఎక్స్పోర్ట్ వల్ల మన ఇండియాకి మంచిగా లాభం వస్తుందని చెప్తున్నారు. సో ప్రస్తుతం వీటి యొక్క ఎక్స్పోర్ట్ వల్ల 2000 crores వస్తుంది. ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ వల్ల ఇది 2500 crores కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందన్నారు. సో అలాగే ఈ యొక్క రెడ్ చిల్లీకి ఇంకొక పేరు కూడా ఉందన్న, S17. మనకి కారంగా ఉంటున్న చిల్లీ వెరైటీస్లో ఇది కూడా ఒకటేనన్నా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ వెరైటీ ఆఫ్ రెడ్ చిల్లీ. మన ఇండియాలో అవైలబుల్ ఉంటున్న రెడ్ చిల్లీలో ఇది ఒక హాటెస్ట్ వెరైటీ అన్న. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో వీటి యొక్క ప్రాముఖ్యత అనేది కూడా ఏంటంటే
చాలా 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 ఇంపార్టెంట్. సో అలాగే ఈ రెడ్ చిల్లీ వెరైటీ గురించి మనం చూస్తున్నాము అంటే ఏంటంటే ఇది ఒక గుంటూరు చిల్లీ. ఓకేనా, గుంటూరు చిల్లీ అనేది మనకి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. సో అందులో ఒక వెరైటీయే తేజ చిల్లీ. సో తేజ చిల్లీ అనేది ఏంటి? తేజ చిల్లీ అనేది ఒక మిరపకాయ ఎండిమిర్చి అనేది ఫైన్ వెరైటీ ఆఫ్ గుంటూరు. గుంటూరు అంటేనే మనందరికీ మిర్చీలు చాలా ఫేమస్ అని తెలుసు, చాలా ఘాటైన మిర్చీలు అక్కడ లభిస్తాయని కూడా తెలుసు. అలాంటి గుంటూరు మిర్చిలో నుంచి ఒకటే ఈ యొక్క తేజ చిల్లీ. కాకపోతే ఈ తేజ చిల్లీ ఎక్కడ ఎక్కువగా పండిస్తున్నారు? సో తెలంగాణలో స్పెషల్ అంటున్నాం, గుంటూరు చిల్లీలో ఒక వెరైటీ అంటున్నాం. మరి తెలంగాణలో ఎక్కడన్నా? ఖమ్మం. సో తెలంగాణ స్టూడెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ నాన్న. సో ఖమ్మం డిస్ట్రిక్ట్స్లో తెలంగాణలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఖమ్మం అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది ఈ యొక్క చిల్లీని ఖమ్మమేనన్న. సో ఇప్పుడు మనం గుంటూరు తర్వాత తెలంగాణకి హాట్ చిల్లీ క్లబ్ అంటే మనం ఖమ్మం చెప్పుకోవచ్చు కదా. సో ఇది ఏంటంటే లార్జెస్ట్ ప్రొడ్యూస్డ్, ఓకేనా, లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఓకేనా. సో వెయిట్, ఐ విల్ కరెక్ట్ దిస్, ప్రొడ్యూసర్. సో సిఆర్ అర్థం, ఓకేనా, ప్రొడ్యూసర్. అలాగే ఖమ్మం అనేది తెలంగాణలో ఉంటున్న డిస్టిక్, ఓకేనా. సో ఇక్కడే ఎక్కువగా అనేది లభిస్తూ ఉంది. అలాగే ఏంటంటే ఇందులో స్పెషల్ ఏంటి మనకి ఎక్కువగా అంటే క్యులినరీ మెడిసిన్స్లో, ఓకేనా. అలాగే దీనికేంటి క్యులినరీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండాలి. ఇది మెడిసిన్స్లో ఉపయోగిస్తారు, క్యులినరీ మెడిసినల్గా ఉపయోగిస్తుంటారు. అలాగే చూస్తున్నామంటే ఇది ఏంటంటే పెప్పర్ స్ప్రే. చూడండి సార్, పెప్పర్ స్ప్రే అంటే పెప్పర్ ఉపయోగించరా సార్ అనే డౌట్ వస్తుంది. ఈ పెప్పర్ స్ప్రే మేకింగ్లో కూడా వీటిని ముఖ్యమైన ఇంగ్రీడియంట్గా ఉపయోగిస్తారు. పెప్పర్ స్ప్రేలో ఇది ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు దాంట్లో ఉంటున్న ప్రతి ఒక్క కంటెంట్ కూడా మనము చదువుకోవాలన్న, నోట్స్ కూడా అంతే అద్భుతంగా మనము రాసుకోవాలి. సో అలాగే మనం తీసుకున్నాము అంటే చాలా వరకు ఏంటంటే షిప్స్ యొక్క, ఇక్కడ పడవలు ఏదైతే ఉంటున్నాయో వాటికి ఈ చిల్లీ నుంచి తీస్తున్న యొక్క పేస్ట్ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క మిరపకాయల నుంచి తీస్తున్న పేస్ట్ ఏదైతే ఉంటుందో, సో అవంతా కూడా ఏంటంటే సో కాల్ షిప్స్కి, ఓకేనా. సో షిప్ యొక్క లేయర్స్కి, షిప్ బినియత్ లేయర్, ఓకేనా. సో అంటే షిప్ యొక్క ప్రొటెక్టివ్ లేయర్కి, ఓకేనా, ప్రొటెక్టివ్ లేయర్, షిప్స్కి ప్రొటెక్టివ్ లేయర్గా వీటిని ఉపయోగిస్తారు. ఇదేంటి సార్ కొత్తగా ఉందంటే, అవునన్న ఏషియన్ కంట్రీస్ అంతా కూడా వీటిని ఉపయోగిస్తున్నారు, ప్రొటెక్టివ్ లేయర్గా అనేది ఉపయోగిస్తున్నారు. సో అందువల్ల సో ఏమి ఉపయోగిస్తారు, వీటి యొక్క పేస్ట్ మేడ్ బై దిస్. సో అందువల్ల ఏంటంటే వరల్డ్ డిమాండ్ అనేది ఎక్కువ, ప్రపంచవ్యాప్తంగా కూడా వీటి యొక్క ఎగుమతి పెరుగుతుందంటే ఏమిటని, వీటి యొక్క డిమాండ్ పెరుగుతుందని. అలాగే మీకు తెలుసా మనం ఎక్కువగా ఎక్కడికి ఎగుమతి చేస్తున్నాం? చైనా, బంగ్లాదేశ్, ఇలా ప్రపంచ దేశాలు, ఇంకా చాలా దేశాలు, మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కానీ అలాంటి దేశాలన్నిటికీ కూడా మనం రెడ్ చిల్లీస్ అనేది చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నాము, ఎగుమతి అనేది చేస్తున్నాం. మన ఇండియా నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల్లో ఇది కూడా ప్రాముఖ్యమైనది అనేది మనం గుర్తుపెట్టుకోవాలా, వెరీ ఇంపార్టెంట్. ఇంకొక విషయం, ఈ చిల్లీస్ నుంచి తయారీ చేసిన ఎక్స్ట్రాక్ట్లో ఏంటంటే ఒకటి నాన్న ఓలియో రెసిన్. సో ఈ పదానికైనా అర్థం మీకు తెలియాలన్నా, సో ఓలియో రెసిన్ తయారీలో ఇవి ఎక్కువగా యూస్ అవుతుంది. ఇది ఏంటంటే అసలు ఓలియో రెసిన్ అంటే ఏంటి అనేది మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. సింపుల్ థింగ్, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ మిక్చర్ అన్న ఆయిల్, ఓకేనా. సో ఆయిల్తో పాటు, ఓకేనా, ఆయిల్స్తో జరిగే ఒక మిక్చర్. సో ఆయిల్ తయారీ చేసే ఒక మిక్చర్ లాంటిది. సో వాటితో కలుపుతారు. సో వాటిలో యాడింగ్కి యొక్క వాటిని ఉపయోగిస్తారు. కాబట్టి దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్లో ఉన్నింది కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది మనకి, సార్ ఇది గుంటూరు చిల్లీ అంటున్నారు, అవునా కదా. సో దిస్ ఈజ్ ఎ గుంటూరు చిల్లీ యొక్క వెరైటీ. మరి గుంటూరు చిల్లీస్లో ఏమేమి వెరైటీలు ఉన్నాయో తెలుసుకోవాలి కదా. మధుబాల. సో గుంటూరు చిల్లీస్లో ఉండే వెరైటీస్ ఏంటన్నా, మధుబాల ఒక వెరైటీ, బెడ్కి ఒక వెరైటీ, తర్వాత రోష్ని. సో ఇంకో వెరైటీ ఏంటన్నా, రోష్ని అనేది ఒక వెరైటీ, అలాగే అంకూర్ అనేది వెరైటీ. వామ్మో సార్, ఇన్ని వెరైటీస్ ఉన్నాయా? ఎందుకు సార్ ఇది చెప్తున్నారు? ప్రిలిమ్స్లో ఇక్కడ ఇచ్చిన పేర్లను ఎక్కువగా అడుగుతారు నాన్న. దే విల్ ఆస్క్ ఇన్ ద ఎగ్జామ్. ఎలా అడుగుతారు? మధుబాల, బెడ్కి, తేజాస్, రోష్ని, అంకూర్, దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో అందులో ఆప్షన్స్లో ఏదో ఒక నేమ్స్ ఇస్తారు, కాశ్మీరీ, సాఫ్రాన్, ఇంకొక పేర్లు ఇచ్చి గుంటూరు చిల్లీస్, లేదంటే చిల్లీస్ వెరైటీ అంటారు. సో ఇలా అడుగుతారు. సో అలా అడుగుతున్నప్పుడు మీకు ఇవి ప్రామినెంట్ నాన్న. ఒక పాయింట్ని మనం చదువుతున్నాము అంటే చదివే సమయంలో ఏంటంటే
సో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, మనం దాన్ని ఇంకా ఎలా ఆలోచించాలి అనేది మనము చూసుకోవచ్చు. సో అలాగే మనము ఖమ్మంలో ఇది ఫేమస్ అంటున్నారు కదా, ఖమ్మంలో రెండో అతిపెద్ద మార్కెట్ యార్డ్ అనేది ఉంది నాన్న తెలంగాణలో. సో ఇంకా ఈ చిల్లీస్ అనేది చాలా వరకు ఏంటంటే మనకు అందరికీ తెలిసిన కామన్ థింగ్సే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పిక్కల్ మేకింగ్లో, ఇంకా మల్టిపుల్స్ సాస్ మేకింగ్లో, వీటన్నిటిలో కూడా ఎక్కువగా అనేది మనము చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇది నన్న ఓవరాల్గా మనం చూస్తుంది. గుంటూరు మిర్చి యార్డ్ అనేది ఏషియాలోనే అతిపెద్ద చిల్లీ మార్కెట్ అన్న ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాను. దట్ ఈస్ వాట్ యూ విల్ యాడ్ టు ఇట్. ఓకేనా. సో ఇది ఓవరాల్గా చిల్లీ గురించి, వాటికి రిలేటెడ్ కంటెంట్ గురించి. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సో ఈ ఆర్టికల్ మనం డైరెక్ట్గా తెలుసుకుందామండి. సో ఇక్కడ మన ఇండియా యొక్క లార్జెస్ట్, ఓకేనా, ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారీ చేయగలిగిన లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా ఏంటంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది మనము తయారీ చేసి కొత్తగా అనేది చేస్తున్నాం. సో కాకపోతే ప్లాన్ అనేది ఇప్పుడు ఏంటంటే దానికి, ఓకేనా, సో విక్రాంత్ సైజ్ క్యారియర్ బిఫోర్ విక్రమాదిత్య రిటైర్స్. ఏం లేదన్నా, విక్రమాదిత్య అనేది రిటైరింగ్ స్టేజ్లో ఉంటున్న ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో కాకపోతే ఇది రిటైర్ అవ్వడానికి ముందు మన నేవీ తరపు నుంచి ఇంతకంటే లార్జెస్ట్ ఒక క్యారియర్ బిల్డ్ చేయాలి అనేదే ప్లాన్. సో అదే ఆర్టికల్. ఇది జస్ట్ మీరు ఆర్టికల్ని చదివితేనే మీకు అర్థమైపోతుంది. చూడండి. సో ఐఎన్ఎస్ విక్రమాదిత్య డాక్యార్డ్ ముఖ్యంగా ఏంటంటే కొచ్చి, ఓకేనా. సో కొచ్చిలో ఉంటే షిప్ యార్డ్లో అనేది కొత్తగా అనేది ఇంకొకటి బిల్డ్ చేయడానికి. సో చూడండి, ఐఎన్ఎస్ విక్రాంత్ సైజ్డ్ అంటే ఇంకా పేరు పెట్టలేదు, IAC-2. సో గుర్తుపెట్టుకోండి, ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 1 అనేది విక్రాంత్ అన్న. సో 1 అనేది విక్రాంత్. ఇప్పుడు విక్రాంత్ సైజ్కి ఇంకోటి బిల్డ్ చేయబోతున్నారు, IAC-2 అనేది. సో అంతకన్నా లార్జ్గా ఉండడానికి అనేది కూడా ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇంకా బిల్డింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇది ప్రపోజల్ నాన్న. సో కమింగ్ ఇయర్స్లో ఈ టాపిక్ అనేది చాలా చాలా ప్రామినెంట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ తయారీ ఎక్కడ చేస్తున్నారు, మన ఇండియాలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో తయారీ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. సో ఇక్కడ ఏంటంటే వారు కన్సిడర్ ఇన్నోవేషన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో అలాగే అక్కడ కన్స్ట్రక్ట్ చేసి, సో అలాగే వీటి యొక్క క్యాపబిలిటీస్ కన్నా కానీ, ఓకేనా, సో క్యాపబిలిటీస్ కన్నా కానీ ఎక్కువగా అనేది స్ట్రాంగ్గా బిల్డ్ చేయడం కానీ ప్లాన్ చేస్తున్నారు. జస్ట్ నో ఇట్ యాజ్ అ ప్లాన్, ఎందుకంటే ఇంకా ఇది ఇంప్లిమెంటేషన్లో రాలేదు కాబట్టి ఇంప్లిమెంటేషన్లో వచ్చినప్పుడు దీని యొక్క ప్రాముఖ్యత అనేది మీరు ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ అనేది చూడవచ్చు నాన్న. దిస్ ఇస్ వాట్ నాన్న. సో ఓవరాల్గా సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఓకే. సో ఇంతటితో ఆర్టికల్స్ అయిపోయాయి అనుకుంటాను. సో సో వీ కెన్ వైండ్ అప్ ద సెషన్ అండి. ఒక క్విక్ రివిజన్ చూసేద్దాము. సో అంతటితో వీ కెన్ ఎండ్ ద సెషన్. వన్ మోర్ ఆర్టికల్ ఉందండి. సో ఐ లుక్ ఇన్ టు ఇట్. సో చూద్దాం. అండ్ ఎఫర్ట్ టు గో గ్రీన్ నాన్న. తెలంగాణ గవర్నమెంట్ అనేది అద్భుతంగా గ్రీన్ ఇనిషియేటివ్స్ అని తీసుకొని నడిపిస్తూ ఉన్నారు. వాటికి సంబంధితమైన అద్భుతమైన ఆర్టికల్, ముఖ్యంగా నాన్న స్టేట్ బేస్డ్ ఆర్టికల్స్లో ఇది ఏంటి, ఎన్విరాన్మెంట్ టాపిక్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఓకేనా. ఎన్విరాన్మెంట్ మీ సిలబస్లో ఎన్విరాన్మెంట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎక్కడంతా ఉందో అందులో ఇది చాలా 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 ఇంపార్టెంట్. అలాగే మీకు స్టేట్ సిలబసెస్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని, ఎందుకంటే తెలంగాణ స్టేట్ని అది పనిగా చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ అనేది, ఓకేనా, తెలంగాణ అనే స్టేట్ అనేది మన ఇండియాలోనే లీడింగ్ స్టేట్ నాన్న. లీడింగ్ స్టేట్ అంటే చాలా వరకు మనకి ముందంచెల్లో అనేది ఉంది. సో ముఖ్యంగా లీడింగ్ స్టేట్ దేంట్లో, ఎన్విరాన్మెంట్ సంబంధించి. సో ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్స్ కానీ వారు తీసుకుంటున్న గ్రీన్ ఇనిషియేటివ్, ముఖ్యంగా ఏంటంటే గ్రీన్ ఇనిషియేటివ్ లాస్ట్ 10 yearsగా చూసుకున్నామంటే ఆ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న గ్రీన్ ఇనిషియేటివ్స్ అంతా కూడా తీసుకున్నామంటే అద్భుతంగా అనేది చేస్తూ ఉన్నారు. సో అలాగే వారి యొక్క ఇనిషియేటివ్స్ అనేది ప్రజలలో అవగాహన కల్పిస్తూ అలాగే ఏంటంటే ప్రపంచ దేశాలకు కూడా ఇన్స్పైరింగ్గా నిలుస్తుంది. ఇంకా చెప్పాలి అంటే హైదరాబాద్, ఓకేనా, హైదరాబాద్కి మల్టిపుల్ గ్రీన్ సిటీ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందన్న. సో హైదరాబాద్కి గ్రీన్ సిటీ అనే గుర్తింపు కూడా దొరికింది. అంటే వారి యొక్క ఫారెస్ట్ కవర్ అద్భుతంగా ఉంది, ఓకేనా. సో అందువల్లనే గ్రీన్ సిటీ. ఇండియాలో 2 సిటీస్కి ట్రీ సిటీస్ ఆఫ్ ద వరల్డ్ అనేది బిరుదు ఇచ్చున్నారు ఇంతవరకు. చూడండి, ట్రీ సిటీస్. ఈ ఫ్యాక్ట్స్ అనేది మీకు ఇంపార్టెంట్ అన్న. ట్రీ సిటీస్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలోని ట్రీ సిటీస్గా గుర్తింపు పొందిన ముఖ్యమైన సిటీస్లో 2 ఉన్నాయి నాన్న. ఒకటి హైదరాబాద్, ఒకటి. సో మొట్టమొదటిగా ఏంటంటే హైదరాబాద్కి ఇచ్చున్నారు. తర్వాత ముంబైకి కూడా మీకు గ్రీన్ సిటీ బిరుదు, ఓకేనా, ట్రీ సిటీస్ ఆఫ్ ద వరల్డ్ అనే బిరుదు ఇచ్చారు. సార్ ఈ బిరుదు ఎవరిస్తారు సార్? ఆర్బోర్ డే ఫౌండేషన్ అన్న. ఆర్బోర్ డే ఫౌండేషన్. ఈ ఆర్బోర్ డే ఫౌండేషన్ ఎవరైతే ఉన్నారో వారే ఇస్తారు.
అలాగే వారొకరే ఇస్తారా? కాదు నాన్న. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు యుఎన్ తరపున, సో యుఎన్ తరపున వారందరూ కూడా కలిసి డిస్కస్ చేసి ఈ గ్రీన్ సిటీస్ బిరుదు అనేది ఇస్తారు. హైదరాబాద్కి ఇంకో అవార్డు కూడా, వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డు అనేది కూడా ఏంటంటే సో 2022లో కూడా ఇవ్వడం జరిగింది. సో 3 సిటీస్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఇచ్చున్నారు. తర్వాత వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు కూడా ఏంటంటే 2022లో అనేది పొందడం జరిగింది. సార్ ఇవన్నీ ఎలా సార్ సాధ్యము? ఏం లేదన్న, తెలంగాణ గవర్నమెంట్ క్రియేటివ్గా ప్రజలంటూ కలుపుకుంటూ అందరికీ కూడా మంచిగా ఏంటి సో గ్రీన్ ఇనిషియేటివ్స్ అని తీసుకున్నారు. అందులో ముఖ్యమైన ప్రాజెక్ట్ అంటే హరితహారం. సో హరితహారం ప్రోగ్రామ్. సో ఈ హరితహారం ప్రోగ్రామ్ ద్వారా చాలా అద్భుతంగా గ్రీనరీ అనేది బిల్డ్ చేయడానికి అనేది తెలంగాణ గవర్నమెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఏంటి, హరితహారం ద్వారా జాబ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారంట. వేలాది మందికి నర్సరీస్ ద్వారా జాబ్స్ క్రియేట్ చేయడం. సో అలాగే వీటి ద్వారా ఏంటి, వెహికల్ స్క్రాప్ పాలసీ అంటే ఏంటి, ముఖ్యంగా సో వెహికల్స్ అనేది చాలా వరకు అవుట్డేటెడ్ అయినవి కూడా స్క్రాపేజ్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇలాంటి వాటి ద్వారా కూడా ఏంటో ఉద్యోగ అవకాశం క్రియేట్ చేశారు ఆటోమొబైల్ సెక్టార్స్లో. ఇవన్నీ మోడర్న్గా ప్రజెంట్ డే వస్తున్న సో కాల్ వెహికల్స్ అన్నీ కూడా ఏంటంటే చాలా వరకు పొల్యూషన్ అనేది రెడ్యూస్ అనేది చేసే విధంగా తెస్తున్నానన్న. సో కొన్ని తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ గురించి చెప్తాను. సో ఒక్కసారిగా మీరు డీటెయిలింగ్ అనేది స్టేట్ సిలబస్లో ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూడండి. సో గ్రీన్ ఇనిషియేటివ్ అంటే హరితహారం ఒకటి. సో ఏంటది నాన్న, హరితహారం ఒక ఇనిషియేటివ్ తెలంగాణ యొక్క. తర్వాత స్వచ్ఛ తెలంగాణ, సో ఇంకో ఇనిషియేటివ్ ఏంటి, స్వచ్ఛ తెలంగాణ. సో ఇవన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్. ఇవి మాత్రమే కాదు, గ్రీనరీ పెంచడానికి తెలంగాణ గవర్నమెంట్ యొక్క అద్భుతమైన ఇనిషియేటివ్స్ అనేది మిషన్ కాకతీయ. సో ఇవి 3 ప్రముఖమైన ప్రాజెక్ట్స్ గ్రీన్ ఇనిషియేటివ్ చేయడానికి. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ హరితహారం ద్వారా ఏంటంటే జూలై ఎప్పుడు లాంచ్ చేశారంటే జూలై 2015 నాడు లాంచ్ చేశారు. దీని ద్వారా ఏంటి, గవర్నమెంట్ అనేది ప్రస్తుతం తెలంగాణ 24% గ్రీన్ కవర్ ఉంది. దాన్ని ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, 33% కంటే ఎక్కువగా సాధించడానికి అనేది ప్లాన్ చేస్తున్నారు. సో ఈ ప్లాన్లో ఏంటంటే 1 ఇయర్లో, సో నాట్ 1 ఇయర్ 5 ఇయర్స్, సారీ ఫర్ దట్ 5 ఇయర్స్లో ఏంటంటే 230 crores 230 కోట్ల చెట్లు అనేది నాటడం అనేది జరిగింది. అలాగే వీటి ద్వారా అర్బన్ ఫారెస్ట్రీ, హరితహారం ద్వారా అర్బన్ ఫారెస్ట్రీ, సిటీ అవుట్స్కట్ సిటీ లిమిట్స్లో కూడా ఏంటంటే ఫారెస్ట్ రీజియన్స్ని డెవలప్ చేయడానికి, చెట్లను సంరక్షించడానికి వీటికి స్కూళ్ళు, కాలేజీలు, ఎన్జిఓలు, కార్పొరేట్ ప్రతి ఒక్క సగటు వ్యక్తిని కూడా కలుపుకుంటూ మనము హరితహారం ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలి అనే విధంగా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ తీసుకెళ్తూ వెళ్తున్నారు నాన్న. అలాగే తెలంగాణ గవర్నమెంట్ యొక్క స్వచ్ఛ తెలంగాణ ఇనిషియేటివ్ ఏంటి, ముఖ్యంగా క్లీన్ అండ్ హైజీన్ ఎన్విరాన్మెంట్. మన చుట్టుపక్కల ఉంటున్న ప్రాంతాలను మనం ఆరోగ్యకరంగా మంచిగా జాగ్రత్తగా అనేది శుభ్రంగా అనేది ఉంచాలి. నెక్స్ట్ పబ్లిక్ టాయిలెట్స్, ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగస్వామ్యమేనన్న. సో పబ్లిక్ టాయిలెట్స్ని బిల్డ్ చేయడం, సో ఇంకా చాలా వరకు డస్ట్బిన్స్ అందించడం, డైలీ సో కాల్డ్ వేస్టేజ్ కలెక్షన్ చేయడం, క్లీన్లీనెస్ని ప్రమోట్ చేయడం అంతా కూడా స్వచ్ఛ భారత్ స్కీమ్కి ఇనిషియేటివ్. 2014లో ఇనిషియేటివ్ తీశారు. తరువాత అదే 2014లో తెలంగాణ గవర్నమెంట్ అనేది ఏంటి, మిషన్ కాకతీయ తెచ్చారన్న. ఈ మిషన్ కాకతీయ ద్వారా సుమారుగా 45,000 చిన్న కొలనుల నుంచి 45,000 ట్యాంక్స్ అండ్ లేక్స్, చెరువులు అన్నీ కూడా సో కాకతీయుల కాలం నాటి చెరువుల్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. వీటి ద్వారా ఏంటి, వాటర్ స్టోరేజ్ పెంచడం, గ్రౌండ్ వాటర్లో మనం నీటిని మనం కాపాడుకుంటూ స్టోర్ చేస్తున్నామంటే మన గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా అద్భుతంగా అనేది బిల్డ్ అవుతుందన్న. సో ఇది తెలియకుండానే వాటర్ స్టోరేజ్తో పాటు చూడండి, వాటర్ స్టోరేజ్తో పాటు వాటిని మనం నీళ్ళను నిల్వ ఉంచుకొని స్టోర్ చేసుకోవడంతో పాటు, ఓకేనా. సో వాటర్ స్టోరేజ్తో పాటు మన గ్రౌండ్ లెవెల్ యొక్క వాటర్ని రిజెనరేట్ చేయడంలో కూడా అద్భుతంగా అనేది చేస్తున్నారు. సరే, ఇప్పుడు అసలైన సమస్య ఏంటి సార్, గ్రీన్ ఇనిషియేటివ్ తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, అసలు సమస్య ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ అంటే అడవిని సంరక్షించుకోవాలంటే చాలామంది ఇల్లీగల్ అంటే గవర్నమెంట్ ఎంత కాపాడాలనుకుంటున్నా కానీ చాలామంది ఇల్లీగల్గా చెట్లను కొట్టివేయడం జరుగుతున్నారు. ఇది ఒక సమస్య. చాలామంది కమర్షియల్ పర్పసెస్ కోసము ఫారెస్ట్ ల్యాండ్స్ని వాటిని యూటిలైజ్ చేసుకోవడము ఎంక్రోచ్మెంట్ అంటాము. సో ఇది తర్వాత తీసుకుంటున్నాము అంటే మనకి డీఫారెస్టేషన్స్, కొంతమంది అడవిని క్లియర్ చేసుకునేసి కొన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ
మానిటరింగ్ మెకానిజం అనేది ప్రాపర్గా లేదు, ఎకనామిక్ అడ్వకేసీ అంటాం, సో ఇలాంటివి లేదు. అలాగే తీసుకున్నామంటే చాలా వరకు ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ నామినేషన్ సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేది రైజ్ చేశారు. తర్వాత స్టేట్ అనేది ఈ మధ్య కాలంలో అత్యధికంగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి, ఎంక్రోచ్మెంట్. మనుషులు అనేవాడు ఎలాగంటే అడవి, సో ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ ఫారెస్ట్ ల్యాండ్స్ని కబ్జా చేసుకోవడం ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. సో అలాగే ఇవన్నీ కూడా ఏ ప్రాంతమైనా ఉంటున్న సమస్యలే, అదే తెలంగాణలో కూడా సమస్యలే. ఇంకా చెప్పాలి అంటే ఫారెస్ట్ ఫైర్స్, సో అడవి కాలిపోతుంది. ఎందుకు కాలిపోతుంది? మనోళ్ళు ఊరికే ఉంటారా, ఎంజాయ్ చేస్తాం, ఇది చేస్తాం అనేసి హ్యూమన్ యాక్టివిటీస్తో అగ్రికల్చర్ వేస్ట్ని బర్న్ చేయడం, ఫారెస్ట్ రీజన్స్లో క్యాంప్ ఫైర్స్, ఇలా ఎన్నో యాక్టివిటీస్ చేయడం, హ్యూమన్ ఇంటర్వెన్షన్తో ఫారెస్ట్ ఫైర్స్ కూడా జరుగుతున్నాయి. యాక్చువల్గా నేచురల్ ఎలిమెంట్స్ కూడా ఉంటుంది, బట్ ఈవెన్ విత్ ద హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా జరుగుతున్నట్టు చెప్తున్నారు నాన్న. సో నెక్స్ట్ చూద్దామా, ఇంతటితో ఈ ఆర్టికల్స్ అంతా అయిపోయింది. ద డే హ్యాస్ కమ్, ద క్వశ్చన్ ఆఫ్ ద డే చూద్దామా. ఓకేనన్నా, క్వశ్చన్ ఆఫ్ ది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మిక్స్డ్ ఫార్మింగ్. 2012లో అడిగిన యూపీఎస్సీ క్వశ్చన్ ఇది. కల్టివేషన్ ఆఫ్ బోత్ క్యాష్ క్రాప్స్ అండ్ ఫుడ్ క్రాప్స్, కల్టివేషన్ ఆఫ్ 2 or more crops ఇన్ ద సేమ్ ఫీల్డ్, రీరింగ్ ఆఫ్ అనిమల్స్ అండ్ కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ టుగెదర్. సో ఇదండి ఓవరాల్గా. సో కైండ్లీ కీప్ ఆన్ ఆన్సరింగ్, కీప్ మోటివేటెడ్, స్టే స్ట్రాంగ్. అందరూ ఆన్సర్ చేయండి. ఐ నీడ్ మినిమమ్ 10+ కమెంట్స్ నా. వీ క్యాన్ లుక్ ఇన్ టు ఇట్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. 2012లో అడిగిన క్వశ్చన్, దీనికైనా ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద డే. ఈరోజు చూసిన ఆర్టికల్స్ ఒకసారిగా రివ్యూ చూసేయండి. ఓకేనా, సో ఎలాగో మనకి పీడిఎఫ్ లభిస్తుంది కాబట్టి సో దాని ద్వారా మీరు రివ్యూ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో ముఖ్యంగా సికిల్ సెల్ అనీమియా గురించి చూసాం. ముఖ్యంగా బ్లడ్ని తాకే ఒక జెనెటికల్ డిజార్డర్, మన రెడ్ బ్లడ్ సెల్స్ని ఎఫెక్ట్ చేసిన జేమ్స్ హెరిక్ గారు కనుక్కున్నారు. సో దీనివల్ల ఏంటి, ఇది కంప్లీట్ క్యూ, మనం ఏంటంటే ఆపలేం కానీ క్యూర్ అనేది అందించగలం. ఎందుకంటే ఇది జెనెటికల్ డిజార్డర్ కాబట్టి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది. ట్రీట్మెంట్కి మనం ఏంటి, అతిపెద్ద సమస్య, ట్రీట్మెంట్ అందించవచ్చు జీన్ థెరపీస్ ద్వారా, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా అందించవచ్చు. సో అలాగే ఏంటంటే మన ఇండియాలో అనేది ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ వస్తుండడం వల్ల మనము ట్రైబల్ పాపులేషన్స్లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో వీటి యొక్క డేటాస్ అనేది చూసాం. తర్వాత తీసుకుంటున్నాము అంటే ఓవరాల్గా ఏంటంటే అండర్ వాటర్ నాయిస్ పొల్యూషన్ గురించి చూసాం. సో ముఖ్యంగా అండర్ వాటర్లో నాయిస్ పొల్యూషన్ వల్ల అక్కడున్న జీవరాశులు ఏవైతే ఉంటున్నాయో, సో అనిమల్స్, మెరైన్ మెమల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అనేది అవుతున్నాయి. గవర్నమెంట్ అనేది వీటిని అడ్డుకోవడానికి కొన్ని యాక్షన్ ప్లాన్స్ తీసుకున్నారు. సో ఇక్కడ చూడండి, అండర్ వాటర్ నాయిస్ పొల్యూషన్ ఇలాంటి వాటిని ఎఫెక్ట్ చేయకుండా ఉండడానికి మార్పోల్ కన్వెన్షన్, ద లండన్ కన్వెన్షన్, ఇవి రెండు కూడా మెరైన్ పొల్యూషన్ని అడ్డుకోవడానికి మనం తీసుకున్న ఇన్వెన్షన్. సో ఇవి చాలా గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్. తర్వాత తీసుకున్నారు అంటే చూడండి, ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద పొలిటీషియన్. ఒక పొలిటీషియన్ ఎలా డిస్క్వాలిఫై చేస్తారు? సో అసలు కోర్టులో నడిచిన కవరత్తి కోర్టుకి కేరళ హైకోర్టుకి, కవరత్తి సెషన్ కోర్టుకి కేరళ హైకోర్టుకి మధ్య జరిగిన ఇష్యూ ఏంటి, అసలు సమస్య ఏంటి, ఎంపీని ఎలా డిస్క్వాలిఫై చేస్తాము, ఆర్టికల్ 102 చూసాము. పాలిటీలో చాలా ఇంపార్టెంట్, ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అన్సౌండ్ మైండ్, ఇన్సాల్వెంట్, అలాగే సిటిజన్ ఆఫ్ ఇండియా కానప్పుడు, అలాగే చూడండి ఏదైనా కానీ లా పార్లమెంట్ ద్వారా మేక్ చేసినప్పుడు, అలాగే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, వీటి ద్వారానే ఒక వ్యక్తిని అనేది డిస్క్వాలిఫై అని చేయగలుగుతాము, అది కూడా ఎంపీగా. తర్వాత మనం చూస్తున్నాము, సో గో గ్రీన్ కోసం తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్, ఎన్విరాన్మెంట్ కాపాడుకోవడం కోసం ముఖ్యంగా హరితహారం, స్వచ్ఛ తెలంగాణ, మిషన్ కాకతీయ, అలాగే వీటి యొక్క ఇంపార్టెన్స్. ఇది తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్. అలాగే యూపీఎస్సీలో కూడా అంటే జనరల్ టర్మ్స్లో మనము ఇంపార్టెంట్గా చూడొచ్చు. తర్వాత ఏంటంటే చూసాము అంటే తెలంగాణ యొక్క రెడ్ చిల్లీస్. సో ఇది కూడా చూసామంటే రెడ్ చిల్లీ వెరైటీ గురించి మనం తెలుసుకున్నాం. ఇండియా యొక్క చిల్లీ వెరైటీస్ ఎక్కడ ఫేమస్, ఖమ్మంలో ఇది ఎక్కువ పండిస్తారు, తెలంగాణలో చాలా ఇంపార్టెంట్. సో వాటి యొక్క వెరైటీస్, సో ఇది ప్రిలిమ్స్లో మీకు చాలా ముఖ్యమైన ఆర్టికల్. సో ఇదండి, సో ఆల్రెడీ మనం క్వశ్చన్ అనేది చూసాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్. సో అలాగే విక్రాంత్ నుంచి కూడా సో కొత్త ఎడిషన్ అనేది తేబోతున్నారు, హై ఎండ్ ఎడిషన్. సో ఇవండి ఓవరాల్గా ఈరోజు చూసిన ఆర్టికల్. ఇలాంటి అద్భుతమైన ఆర్టికల్స్, అద్భుతమైన కంటెంట్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి, కామెంట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మీ కామెంట్స్ నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. సో విత్ యువర్ సపోర్ట్ అండ్ మోటివేషన్ మాకు ఇంకా ఎనర్జీ, కంటెంట్ అంతా కూడా క్రియేట్ అవుతుందండి. సో విత్ యువర్ సపోర్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇక్కడ చదువు అనేది చాలా ఈజీ అయిన విషయం, కాకపోతే దాన్ని సరైన సమయంలో సక్రమమైన పద్ధతిలో మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది విషయం నాన్న. ఓకే గైస్, దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.